యువత ఉద్యోగాలు అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఎవ్వడు రాకేష్ రెడ్డి కుటుంబంకి ఎవడు చావలేదు, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవడు చావలేదు, రాజ కుటుంబం ఉన్నదాకా 10 ఏళ్ళ కుటుంబంలో ఎవడు చావలేదు. మాల్ సీజ్ చేయించి నేను మళ్ళీ అదే మీకు ఏమైనా పాత్ర ఉందా? అవును నేనే చెప్పింది బహిరంగానే చెప్పాను కదా. ఎక్కడైతే రాముణ్ణి మీరు నిర్మించారో అక్కడే మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువులు ఇంకా కూడా బీజేపీని నమ్మకపోవడానికి ప్రధాన కారణం చెప్పండి. బీజేపీ అందరం ఉండాలి అని అయితే అన్నట్టు కనిపించట్లే. ఎంతసేపు జై శ్రీరామ్ అంటున్నారు. జై జై శ్రీరామ్. కొంతమంది ఈ దేశాన్ని సన్యాసులు పాలిస్తారు అని చెప్పి ఒకప్పుడు ఎవరో లిఖితపూర్వకంగా కొన్ని పుస్తకాల్లో రాస్తే ఈరోజు అదే నిజమైంది అన్నట్టుగా కనిపిస్తాం. అంటే ముల్లాలు పాలించాలా మీ ఉద్దేశం? పాలించడంలో తప్పేముంది అంటాను నేను. అబ్దుల్ కలాం ఎవరు? భారతీయ ముస్లిం. 90% ముస్లింలతో మాకు ఇబ్బంది లేదు. ఎవడైతే దేశద్రోహి ఉన్నాడో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే హిందూ ద్రోహులు ఉన్నారో వాళ్ళతో పంచాలి. పైడి రాకేష్ గారు ఈరోజు నా స్పెషల్ గెస్ట్, ఆర్మూర్ ఎమ్మెల్యే. నమస్తే సార్. నమస్తే. నమస్తే మహేంద్ర. మీకు జీవన్ రెడ్డి గారికి ఉన్న మార్పు కానీ లేకపోతే ఆయన లేని లోటు ఏ విధంగా మీరు తీరుస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ ప్రజలు కోరుకుంటే చెప్పలేము. రోజు కిడ్నాపులు కావాలా, రోజు రౌడీలతో తన్నులు తినాలా, భూములు కబ్జా చేయించుకోవాలా, దళిత బిడ్డలు మళ్ళీ టిప్పర్లు ఎక్కించుకోవాలా, ఊర్లల్లో గ్రామ కక్షలు పెట్టుకోవాలా, కులాల మధ్యన కుంపటి పెట్టుకోవాలా, పచ్చటి పొలాలలో పాడి పంటలు వండే నేలలలో పగా ప్రతీకారంతో రగలాలనుకుంటే అది జీవన్ రెడ్డి పరిపాలించినప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు. ఇక్కడున్నది భూమిపుత్రుడు. జీవన్ రెడ్డి ఎవరండి? మా నియోజకవర్గం సంబంధమే లేదు. అతను నేను భూమిపుత్రుడిని, ఆర్మూరు పుత్రుడిని. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అండి. 22 సార్లు గెలిచిన పరాయివాడే. బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు ఆడు పరాయివాడే. ఎట్లా పరాయివాడైతే? బ్రిటిష్ వాడు పరాయివాడే. అతను పరాయివాడు మీనింగ్ నా కాన్స్టిట్యూన్స్ పరాయివాడు. నేను ఆర్మూరు వాడిని, ఆ భూమిపుత్రుడిని. ఒక బీజేపీ లాంటి పార్టీలో ఉంటూ సంస్థాగతంగా నీతులు మాట్లాడే మీ పార్టీలో ఒకే డిస్టిక్ కి సంబంధించిన వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీకి లీడర్ కాగలేంది పరాయివాడు ఎట్లయిపోతాడండి? ఎందుకు పనికిరాడు? బీజేపీ సిద్ధాంతాలు, సైద్ధాంతికవాదులు ఈ దేశంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఈ దేశం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ. ఒకడు దేశం అమ్మతందుకు పెట్టిండు, ఒకడు కుటుంబానికి పెంచతందుకు పుట్టిండు, ఒకడు బిడ్డలకు అందాల మెక్కించినందుకు పెట్టిన పార్టీలు భారతదేశంలో. ఒకడు మత ప్రాతిపదికన విడగొట్టతందుకు కేరళ లాంటి రాష్ట్రాల పార్టీలు, జమ్మూ కాశ్మీర్లో దేశం. కానీ ఈ దేశంలో ఒకసారి దయచేసి మీరు అన్న పాయింట్ ఏంటంటే, జీవన్ రెడ్డికి మీకు ఉన్న అక్కడ ప్రజల తేడా అంటే అతను వేసింది అది 7 నెలల నుంచి ఇట్లాంటి ఏమి లేకుండా ప్రజలంతా ఒకటి, నాయకులంతా ఒకటి. పాయింట్ ఫస్ట్ ప్రజలు కూడా గమనించాలి. నా ఆర్మూరే కాదు, తెలంగాణ పల్లెల్లో ఉన్న కాదు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ప్రజలు ఆలోచించాలి. ఒక్కసారి మీరు అసెంబ్లీ ఛాంబర్లకు రండి, ఒక్కసారి అసెంబ్లీ లైవ్లో చూడండి. లోపల అందరం ఎలా ఉంటాం? కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, అందరం స్నేహితుల్లాగా ఉంటాం. మీరు కూడా అట్లనే ఉండాలి. ప్రజలు కూడా వాడెవడో బోడిగాడు, ఈడెవడో ఆడిగాడు, వాడి గురించి వీడి గురించి తన్నుకొని చంపుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీరు రండి, నా పాస్ ఇస్తాను రండి. కారిడార్లు ఎంత మంచి కౌగలించుకుంటాం. కాంగ్రెస్ లేడు, కమ్యూనిస్టు లేడు, మజ్లీసు లేడు, బీజేపీ లేడు, అందరు ఒకటే. ఇక్కడ ప్రజలు మీరు ఒకటి, కానీ అందరు సెట్ అవుతారు. మీరు ముందు సెట్ అయితే నాయకులు సెట్ అవుతారు. అంటే రాకేష్ రెడ్డి చెప్పేది ఏంది? మీరు జీవన్ రెడ్డి గారు కౌగిలించుకుంటున్నారు బానే. జీవన్ రెడ్డి అని కాదండి, ప్రజాప్రతినిధులు. ఇప్పుడు జీవన్ మీకు దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ గెలవగానే ఫస్ట్ మీటింగ్లో చూశాను. నేను డిసెంబర్ 3 నాడు గెలిచాను. కావాలంటే సుమారు ఇప్పటివరకు 2 కోట్ల మంది చూశారు నా స్పీచ్ని. డిసెంబర్ 4 రోజు నేను ఆ రోజే చెప్పాను, ఇక్కడ నుండి ప్రజాస్వామ్య వీచికలు ఇక్కడ వెలగాలని చెప్పాను. ఆర్మూర్లో ప్రతి ఒక్కళ్ళు అప్పటి వరకు ప్రతిపక్ష పోడే కనబడకుండా పరిపాలించిన రాజు కావచ్చు, రాజ కుటుంబం కావచ్చు, రాజ బంటులు కావచ్చు, రాజు బానిసలు కావచ్చు, ప్రజాస్వామ్యం రోజు దొరలస్తారు కొడుకులు మళ్ళా అని చెప్పి. 4 తరాలు 400 సంవత్సరాలు అంచబడ్డ జాతి, హింసించబడ్డ జాతి, హీనంగా చూడబడ్డ జాతి. మళ్ళీ దొరలు, దొరసాన్లు, దొరల బానిసలు ఉంటే మీ మౌనమలకు బలమవుతుందని చెప్పాను. ఆ రోజు చెప్పాను, చూడండి మహేందర్, ప్రతి జెండా ఎత్తుకోండి, కాంగ్రెస్ జెండా ఎత్తుకోండి, కమ్యూనిస్ట్ జెండా ఎత్తుకోండి, ఎంఆర్పిఎస్ జెండా ఎత్తుకోండి, ప్రతి ఒక్కరు ఎత్తుకోండి మీ జెండలు. అదే ప్రజాస్వామ్యానికి బలము, ప్రాణం అని చెప్పాను. కాబట్టి దయచేసి మిగతా రాజకీయ నాయకులతో నన్ను అంటగట్టకండి. అంటే ఇప్పుడు రాకేష్ గారు, మీ పార్టీ అయితే ఎలాగో అధికారంలో లేదు,
జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో వాళ్ళ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆర్మూర్కి కొన్ని రోడ్స్ అయినా, వెండింగ్స్ అయినా, స్కూల్స్ అయినా, అదేదో గుట్టు ఉంటుంది మీది సిద్ధిలోగుట్ట అని, ఇట్లా అనేక రకాల పనులు చేశాడు అని చెప్పుకోవడానికి ఉంది. రాకేష్ రెడ్డి గెలిచిన ఈ 7 నెలల్లో జరిగినటువంటి పని కొంత శూన్యంగా కనిపిస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వినయ్ రెడ్డి కొంత గొప్ప ఒక 30-40 కోట్ల ఫండింగ్ ఆర్మూర్కి తీసుకొచ్చాడని బలంగా వినిపిస్తుంది. మూడవది, ఆర్మూర్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఉంటుంటే కొంత కొట్లాడైన నిధులు తీసుకొస్తుండేనేమో. అధికారంలో లేకపోయే పార్టీ ఈ 5 సంవత్సరాలు ఈ ఆర్మూర్లో ఇంకా టైంపాస్ అయిపోతుందని చెప్పి కొంత ఆవేదన ఉన్నట్టు కనిపిస్తుంది ఆర్మూర్ ప్రజల్లో. అంటే స్పష్టంగా ఏం చెప్తారు మీరు? మీ ప్రశ్న ఎట్లుందంటే, బ్రిటిష్ వాడు అత్యాచారాలు చేసినా, హత్యలు చేసినా, అరాచకాలు చేసినా రైళ్ళు వేసాడు కదా, రోడ్లు వేసాడు కదా అన్నట్లుంది. ఆ 10 సంవత్సరాలలో ఎవరు చేసింది ఏం లేదు. 75,000 కోట్ల అప్పు ఉన్నదాన్ని 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దానికి మా డబ్బు, మా ప్రజల డబ్బు, మా బిడ్డలు మోయాల్సిన మోసే డబ్బు, ఎవడబ్బ సొమ్ము కాదు. పాయింట్ 1. మీరు నా స్పీచెస్ గమనించండి. నిన్నగాక మొన్న కళ్యాణ లక్ష్మి శాస్త్రి ప్రజలందరికీ చెప్తున్నాను, ఇది రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి అబ్బ సొమ్ము కాదు, పేద ప్రజల సొమ్ము. పేదల మీద, మరీ ముఖ్యంగా పేదల మీద భవిష్యత్ తరాలని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బు. కాబట్టి ఒక్కటండి, రాజ్యాంగం ఇప్పుడు మీరు చెప్పిన వినయ్ రెడ్డి అతను ఓడిపోయినోడు, ఈడు ఓడిపోయినోడు అనే గురించి మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా అందరు మెదలాలి. ప్రజలు ఆదరించి గెలిచినప్పుడు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మేమేదైనా తప్పులు చేసినామనుకోండి ఎత్తి చూపాలి. అలా కాకుండా చీకటి గుహలల్లా మళ్ళా బెదిరించడము, మేము అధికార పార్టీని కాంట్రాక్టర్లను బెదిరించడము, ఆఫీసర్లను బెదిరించడము, ఇది ప్రజాస్వామ్యానికి కొద్దిగా విఘాతము. రెండోది, దానికి తగిన ఫలితం మళ్ళీ అనుభవిస్తారు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు అతనికి ఒక లెక్క. తర్వాత ఏదైనా ప్రజాస్వామ్యయుతంగానే సమాధానం చెప్తాం. ఒక సమరంనే అది ఎలా అంటే ఒక యుద్ధ భూమి నుండి గెలిచి వచ్చిన వీరుల్లా కనిపించారు మీరు. ఎందుకంటే బీజేపీ అంత తక్కువ టైంలో మీరు జాయిన్ అవ్వడమే చాలా తక్కువ టైం అండి. దాంట్లో అంత పెద్ద ప్రత్యర్థి అనుకోవచ్చు జీవన్ రెడ్డి. ఆ టైంలో ఎవరైనా గట్టిగా మాట్లాడాలంటే మీరు అనుకున్నారు మీడియాలో భయపడేమో, బట్ కొంత మేరకైతే మీలాగానే ఆయన కూడా టఫెస్ట్ ఎమ్మెల్యేగానే కనిపించాడు. ఆయన వాగ్దాటు కానీ వాక్చాతుర్యం కానీ. బట్ గెలిచిన తర్వాత రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు 7 months అయింది కదా, ఏంది అసలు ఎట్లుంది ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? గెలిచిన తర్వాత ఈ 7 నెలల్లో ఏమనిపించింది? అసలు ప్రజల గురించి ఏమైనా చేయగలం అనిపించిందా నిజంగా? 100%. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ముఖ్యమంత్రి మీకు ఏమైనా సాయం చేస్తాడు అనిపించిందా? ఎమ్మెల్యేగా గెలవనంత వరకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లుంటాడంటే ఎలాంటి కేసులన్నా చేద్దాం, ఏమన్నా చేసేద్దాం అని అంటాడు. ఆ తర్వాత ఒక ప్రెషరైజ్లో పనిచేస్తాడు మీ రాజకీయ నాయకుల చేత. కానీ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అయిన ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయిన తర్వాత చట్టసభలకు పోయారు. 7 నెలలు కావస్తుందని. అవును. ఈ 7 నెలలల్లా నిజంగా ఏమైనా నిధులు అందినాయా మీకు? అందుతే అది ఏ రకంగా అందుతాయి? ఒకవేళ పార్టీ మీద అధికారంలో లేనప్పుడు మీ పరాయి పార్టీలో ఉన్నవాళ్ళు అధికార పార్టీ ముఖ్యమంత్రిని మీరు ఎట్లా అప్రోచ్ అవుతూ ఉంటారు? లేదా జస్ట్ నార్మల్గా అడగాలంటే ఈ 7 నెలలు అసలు మనం ఏమైనా చేసుకోగలిగినామా ఆర్మూర్కి? ఒకటి, ప్రజలు మనం ఎందుకు ఎన్నుకున్నారు? ఫస్ట్ బుద్ధున్నోడు ఎవడ నాయకుడు ఏ పార్టీ అయినా కావచ్చు, ఒకటి ఆలోచించాలా. ప్రజలు అక్కడున్న అధికార పార్టీని కాదని, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీని కాదని నన్ను గెలిపించారు. భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకు ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ అంటే ఇది కొంత ధర్మాన్ని కాపాడుతుంది, దేశాన్ని కాపాడుతుంది. ధర్మము దేశం లేనప్పుడు మేము మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో అయినట్టు శరణార్థులు అవుతాం అన్నట్టు ఒక 72,000 చేతులు కమలం పువ్వుని నొక్కినాయి. అంటే వాళ్ళు ఆశీర్వదించారు నన్ను, వాళ్ళ ఆయుష్ పోశారు నాకు 5 ఏళ్ళు. కాబట్టి ముందే తెలుసుకోవాలి, ధర్మం గురించి మనం గెలిపించారు తప్ప కాంగ్రెస్లో పార్టీ మారతందుకో, బీఆర్ఎస్కు సంకనాకతందుకో గెలిపించలేదు. వాళ్ళ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే గెలిపించారో ఆ ఉద్దేశం గురించి పోరాటం చేయాలి. ఓకే డన్. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం కన్నా మంచిది. అధికార పక్షానికి కన్నా ప్రతి ఒక్కరికి భయపడి ఉంటుంది, ముఖ్యమంత్రికి, మంత్రికి, పార్టీ అధిష్టానకు. మరి ప్రతిపక్షం నిజంగా గొంతెత్తచ్చు ప్రజా సమస్యలు. ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు నేను చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకురా ఈ బతుకు, రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాము, ఎవరికి రాసుకున్నాము? నిన్నగాక మొన్న ఐలాపూర్ వెళ్ళాను. 1974లో కట్టిన హాస్టల్ కూలిపోయే దశలో. అంటే ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? పేద బిడ్డలనా? రెడ్డిల బిడ్డలు లేరు, కమ్మ దొరల బిడ్డలు లేరు, ఎల్మ దొరల బిడ్డలు లేరనా? లేకపోతే డబ్బున్నోడు బిడ్డలు అక్కడ ఉండాలని ఆ ప్రాంతంలో? ఎందుకు మీకు ఇంత కక్ష? గ్రామాల మీద, పేదల మీద,
పేద బిడ్డల మీద. ఒక్కసారి రండి, ఎవరైనా దమ్మున్నాడు, నేను బహిరంగంగా అడుగుతున్నా ఇంటర్వ్యూలో కూడా, రండి, ఎవరైనా రండి. నేను పార్టీల గురించి మాట్లాడతాను, దయచేసి తర్వాత మాట్లాడతాను. మీరు ఎంత అర్థంతో చెప్తాను పార్టీ గురించి కావచ్చు. ఐలాపురం అనే గ్రామంలో 1974 జలగమింగలో కొట్టిన ఒక హాస్టల్లో బిక్కుమంటూ బిడ్డలు ఏడ్చుకుంటా, ఎప్పుడు కూలుతుందా, ఎప్పుడు సత్యం కూడా ఎవరు వచ్చినట్లేదు వాళ్ళని. ఎందుకంటే దళితుల బిడ్డలు కాబట్టి, పేదోళ్ళ బిడ్డలు కాబట్టి, పేదోళ్ళ పేరు మీద, కులాల పేరు మీద ఉన్నత పదవులు అధిరోహిస్తారు. కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు. మరి మాత్రం రూట్స్ మర్చిపోతారు. మీ జాతి గురించి మీరు కొట్టకపోతే ఎవడు? ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది, ఇంత బాధాకరమైన పరిస్థితి. చిన్న బిడ్డల ప్రాణాలు, వాళ్ళే రేపటి పౌరులు, ఈ దేశానికి పట్టుకొమ్మలు. ఒక ఎమ్మెల్యేగా మరి మీరు గెలిచిన తర్వాత కూడా మీకు ఫండ్స్ రావాలంటే చాలా కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే బీజేపీలు ఉన్నారు, ఇటు అధికార పార్టీ మీకు ఇస్తుందో ఇయ్యదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఇలానే అయిపోతే మళ్ళీ ఆ బిడ్డల పరిస్థితి ఏంది? ఎట్లా మార్పు తీసుకొస్తారు మరి మీరు? స్వాతంత్రం ఎట్లా వచ్చింది తెలంగాణ? ఎట్లా రాదనుకున్న స్వాతంత్రం ఎట్లా వచ్చింది? రాదనుకున్న తెలంగాణ ఎట్లా వచ్చింది? బట్ 60-70 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడే, 100 సంవత్సరాల పోరాటం తర్వాత ఒక బ్రిటిష్ వాడు పోయే, అది మళ్ళీ 50 సంవత్సరాలు తీసుకుంటారా మరి డెవలప్మెంట్ కావాలంటే? నువ్వు దేశం ఈక్వేషన్ చేయి. 30 రాష్ట్రాలు, రాష్ట్రంని క్యాలిక్యులేషన్, 33 జిల్లాలు. నాకు ఇనఫ్ ఇస్ 1 year ఇనఫ్ ఫర్ మీ. నా ప్రజలంతా నాతో వస్తారు, తోడొస్తారు. మీ ఇంటి ఆస్తులు డెవలప్ చేస్తారా? మొత్తం ఆరుమూరు నుంచి బస్సు వెనుక బస్సు పెట్టి 100 బస్సులు పెట్టి, ఎవడెవడైతే ఉన్నత స్థానాలు ఉన్నాడో, ఎవడెవడైతే గవర్నమెంట్ సొమ్ము మెక్కుతున్నాడో, ఎవడైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాన్ని ఏలుతున్నాడో, మా హక్కుల గురించి పోట్లాడతాం. ట్యాంకు బండి మీద పోరాడతాం, అంబేద్కర్ గారి ముంగట పోరాడతాం, సెక్రటరియట్ డోర్లు బద్దలు కొడతాం. ఎవడబ్బ సొమ్మురా సెక్రటరియట్, ఎవడబ్బ సొమ్మురా అసెంబ్లీ? మీ అయ్యవ్వలు రాసిచ్చిండ్రా, మీ తాతలు రాసిచ్చిండ్రా, మీ ముత్తాతలు రాసిచ్చిండ్రా? నా ఆరుమూరు ప్రజలు, నాకు హక్కు ఉంది. 38,000 కోట్ల అప్పు తెచ్చిండ్రా. నా ఆరుమూరు ఉందా లేదా? నా అంకాపూర్ ఉందా లేదా? నా ఇలాపూర్ ఉందా లేదా? చెప్పండి, ఎవరైనా దమ్ముంటే లేదని. ఏమనుకుంటున్నారండి ప్రజాస్వామ్యము? ఎవడో భయపెడితే, కాకి బట్టలోడు ఖద్దరు బట్టలోడు భయపడితే భయపడతామైంది? న్యాయమైన వాట, నా ప్రజల మీద తీసుకొచ్చిన అప్పు, నా ప్రజలకు వచ్చే వాట ఎవరండి? ఎందుకు ఇవ్వడు? కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడు? బీఆర్ఎస్ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? ఎవడబ్బా సొమ్మునరా చెప్పునరా? దయచేసి మహేందర్, నాలాంటి గొంతులు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కడు పార్టీలు మారుతున్నాడు. ఇట్లాంటి దుష్ట రాజకీయాలు చేస్తుట్లా. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు మిమ్మల్ని? వారి ఇష్టాన్ని లేని నేను ఎన్నుకున్నాను కాదు. వాడు చేసిండు మేము చేస్తాం, నేను చేసిండు వాడు చేస్తాం. ఎందుకు రా మన ప్రజలు ఎన్నుకున్నది? మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? వాడిని కాదని మనం ఎన్నుకున్నారు. కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఉండు, 5 ఏళ్ళు ఆ ప్రజలు కోరుకున్న విధానాల నుండి కొట్లాడు. బట్ ఈరోజు రాజకీయాలు చూస్తుంటే రాకేష్ అన్న, బేసిక్గా ఒక పార్టీ జెండా మీద గెలుస్తున్నాడు, అధికార పార్టీని చూసేసి పార్టీ మారుతూ ఉన్నాడు. ఏమన్నంటే మా ప్రజలను డెవలప్ చేసుకోవడానికి పార్టీలు మారుతున్నాము అని అంటున్నారు. ఇలాంటి మార్పులు చేసే ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? రేపు మీరు కూడా బీజేపీలో ఉన్నారు, నా ప్రజలకు మంచి చేయాలి కాబట్టి, నాకు నిధులు వస్తలేవు కాబట్టి అధికారం పార్టీలోకి పోతాను అంటున్నారు. ఈ పార్టీ ఫిరాయింపులు చేసే నాయకుల్ని ఏ రకంగా చూడాలి అసలు ప్రజలు? అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాయకులు ఎట్లైనా ఆలోచించడం మానేసి దిగజారిపోయినరు. ప్రతి ఒక్కరు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో మాత్రం ఒక్కటి మాత్రం, ప్రజాస్వామ్యం గౌరవంగా ఉండాలా, ప్రజల సమస్యలు గొంతెత్తాలా, ప్రపంచానికి చాటాలంటే ప్రతిపక్షమే కరెక్ట్. ప్రతిపక్షంలో సమస్యలు తెలుసుకొని అధికార పక్షం వచ్చినప్పుడు పరిష్కరించడమే రాజకీయ వేదికల లక్ష్యం. నేను ఇంకంతా ప్రజలకే నిర్ణయం వదిలేస్తున్నా. ఈరోజు మీ నాయకుల గురించి మీరు నిర్ణయించుకోండి. వచ్చే ఎలక్షన్లలో మీరు తగిన సమాధానం చెప్తారా? ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, 38 మందిని కట్టబెడితే ఓడిపోయి జస్ట్ 2-3 నెలలు కానోడు కూడా పార్టీ మారుతున్నాడు. గెలిచినోడు అధికారంలో పార్టీ లేదని చెప్పేసి కనీసం ఒక 6 నెలలు కూడా పార్టీలో ఉండకుండా, ఆ పార్టీ నాయకుడికి ఒక ధైర్యం చెప్పకుండా, ఒక పార్టీ జెండా మీద గెలిచి ఇంకో పార్టీని మారుస్తుంటే ఏ రకంగా చూడాలి అసలు దీన్ని? నాయకుల లక్షణాన్ని ఎలా చూడాలి? నాయకత్వ లక్షణం అని ఎంచుకుని ఒక లీడర్ అని పిలువబడుకునే ఒక నాయకుడు, ఆయనకి ఏం నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు ఎట్లా రిసీవ్ చేసుకో? మీరు అన్నది మాత్రం ఒక మాట నిజమే. మరి ఒకదందుకు ప్రజాస్వామ్యంలో మనకు పార్టీలు మారే స్వేచ్ఛ ఉంది, పాయింట్ 1. దానికి రాజ్యాంగంలో కూడా మనం వెసులుబాటు. కానీ మీరు అన్నట్లు 3 నెలలకు 6 నెలలకు పార్టీ మారడం కరెక్ట్.
ఒకవేళ నువ్వు 3-4 సంవత్సరాల తర్వాత నీకు ఏమైనా ఇబ్బంది అయింది, నీ పార్టీని ఇబ్బంది పెట్టింది, లేదు మనం ఇబ్బంది పెట్టి మనకు సరైన వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చాలా చాలా వేదికలు, మీడియా ఉంది, మన సమస్యలు అని చెప్పచ్చు. ఒకవేళ వ్యక్తిగత సమస్యలు ఉంటే నేను చెప్పలేను. ప్రజా సమస్యలు నేనున్నాను, ప్రజలకు చెప్పాను. నేను మొన్న ఒక విషయంలో చెప్పాను, పక్కనోడు 10,000 ఇల్లు కట్టుకుంటే 200 ఇల్లు కట్టలేనప్పుడు ఎందుకు ఊరుకున్నారు, నాయకులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ బాధ్యత కూడా మా పక్కనే కూడా 10,000 ఇల్లు కట్టారు పోయిన గవర్నమెంట్లో. మా దగ్గర మొత్తం ఇప్పటివరకు 444 కట్టారు, కంప్లీట్ కాలేదు. అంతే. దాంట్లో 88 కంప్లీట్ అయినాయి మా విలేజ్లోని అంకాపూర్లో. అవి ఇంతవరకు పంచుండ్రా అంటే 7 నెలల నుంచి పంచట్లేదు. ఈ మధ్యని కారణం ఏంటంటే ఇది ఒక నిజాం పరిపాలన. ఎట్లయితే పేదల మీద ఈ దేశ్ముఖులని, జమీందారులని, ఒక ఏజెంట్లని మీరు ఇచ్చేయచ్చు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇది కొత్త సిస్టమ్ కనుగొన్నారు వీళ్ళంతా, బీఆర్ఎస్ కావచ్చు, ఇది కావచ్చు. ఒక ఇన్ఛార్జ్ మంత్రి అని పెడతారు, వాడు లైక్ దేశ్ముఖులాగా. ఇక ఆ పని ఏంటంటే అప్పుడేమో తెలంగాణ ప్రజలు నివసించడం నిజాం పని, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేని, ప్రతిపక్ష కాన్స్టిట్యూన్సీల ప్రజలు నివసించడం ఇన్ఛార్జ్ మంత్రుల పని. అంటే ఆయన వచ్చి ఇచ్చేదాకా కదలదా, ఎడడియనియాడు. అది చేయమంటే కదా, అది ఎక్కడో తెలియదు, అది మాకు సంబంధం ఉండదు. మంత్రి అంటే ఒక పెద్ద ఉన్నతంగా ఆలోచించాలా, ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఇంకా ఉన్నతంగా ఆలోచించాలా. నీ బిడ్డను ఎత్తుకుంటే పక్కోడు బిడ్డ ఎత్తుకుంటే ఇంకా జాగ్రత్తగా ఎత్తుకోవాలి, కింద పడితే కావాలని ఎత్తేసింది అంటాడు. దుర్మార్గులు. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులకి నైతిక విలువలు లేకపోతే వచ్చే సమస్యలు ఇవి. ప్రజలని పక్షపాతం చూపించడం కరెక్ట్ కాదు. రీసెంట్గా చూసినట్లయితే పార్లమెంట్లో బడ్జెట్ సబ్మిట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలంగాణలో. తెలంగాణ కోసం బడ్జెట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఏమైనా బడ్జెట్ పెడతారేమో అని చూసిరట. లేని పక్షంలో ఈరోజు కొత్తగా బీజేపీ నాయకుల గురించి తెలంగాణలో ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఇంక ఇలా కెరియర్ అయిపోయింది, ఎమ్మెల్యేల బతుకులు ఆగమైనాయి, ఎంపీల బతుకులు ఆగమైనాయి, వీళ్ళు మాట్లాడడానికి కానీ చెప్పుకోవడానికి కానీ ఏమీ లేదు ఇంకా అనేటోళ్ళకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అనేటోళ్లకు, ఇనేటోళ్లకు, చూసేటోళ్లకు ఇది భారతదేశం. బడ్జెటు కొందరు అనుకున్నట్లు కొడంగల్, మదిర అనుకున్నట్లు, నల్గొండ, కోదర అనుకున్నారు. ఆ పాతోళ్ళు అనుకున్నట్టు సిద్దిపేట, సిరిసిల్లకు. ఎందుకంటే 10 ఏళ్ళు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు ఈ 3 జిల్లాలే. ఇప్పుడు వచ్చిన నుంచి 7 నెలల నుంచి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో కొడంగల్, మదిర ఇట్లా. బడ్జెట్ ఇది భారతదేశానికి సంబంధం. ఒకటి, తెలంగాణకు ఎటువంటి చాలా నిధులు ఎక్కువ వచ్చినాయి. రెండోది ఏంటంటే ఇది భారతదేశ బడ్జెట్ అన్ని రంగాలలో, ఏ రంగాలకైతే కేటాయించినామో నిధుల్ని, ఆ నిధులన్నీ వస్తాయి తెలంగాణకు. నీటిపారుదల కావచ్చు, రవాణా కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు. రైల్వేల 36,000 కోట్ల వరకు నడుస్తుంది. 98,000 కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించాము. ఆరోగ్య రంగం అంటే జమ్మూ కాశ్మీర్ కాదు, భారతదేశంలో 30 రాష్ట్రాలకు. వీళ్ళు ఇదే అనుకుంటే ఇలా అలవాటు అయిపోయారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు ఒకడు, అక్కడ కొడంగల్, ఇంకేమైనా కొల్లాపూర్ ఒకడు, ఖమ్మం ఒకడు. ఇది కాదు. ఆర్మీ, రక్షణ రంగం ఈరోజు ప్రపంచమంతా శత్రుత్వం ఉన్నది. దేశాన్ని కాపాడుకోవాలి. దేశమే లేకపోతే ఎక్కడికి పోతారు సన్నాసులారా? దేశమే పరాయిక్రమ దురక్రమణ అయిందనుకో ఎక్కడికి పోతారు? తెలంగాణ ఎక్కడిది, తమిళనాడు ఎక్కడిది, ఆంధ్ర ఎక్కడిది? దేశ రక్షణ రంగాన్ని బడ్జెట్ పెంచాము. 1,52,000 కోట్లు, 1,52,000 కోట్లు రైతులకు, 2,66,000 కోట్లు గ్రామీణ బంధాలు. రెండోది సుమారు 4 కోట్ల మందికి ఒక ఉత్తేజకరంగా ఇచ్చినట్టు యువతకు బడ్జెట్ కేటాయించాము. 10 లక్షల కోట్లు పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళకి కేటాయించాము. అర్బన్ హౌసింగ్కు 2 కోట్లు. వీళ్ళు మళ్ళీ అదే అనుకుంటున్నారు, కొడంగల్, సిద్దిపేట అనుకుంటున్నారు. కాదు, ఈ 10 లక్షల కోట్లు 30 రాష్ట్రాలకు. ఇది భారతమాత పార్టీ. ఈ మాత ఆ మాత కాదు, కల్వకుంట్ల మాత లేకపోతే హనుమన మాత కాదు. ఇది భారతమాత గురించి పుట్టిన పార్టీ. భారతదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. జమ్మూ కాశ్మీర్కి 48,000 కోట్లు ఇచ్చినాం. 48,000 కోట్లు ఇచ్చినాం. తప్పేముంది? కిరీటం అది, కొహినూరు వజ్రం అది భారతదేశానికి. ఇక్కడ 4,000 కోట్లు ఇస్తలేము తమిళనాడు ఆర్మీకి. ఎక్కడ భద్రత తక్కువ ఉంది, ఎక్కడ దేశం విచ్ఛిన్నమవడానికి అవకాశం ఉంది, అడుగడుగున సైనికులు చనిపోతున్నారు, వాళ్ళని కాపాడుకోవాలి కదా. ఏం తెలుసు సన్నాసులకు? దేశం అంటే ఏం తెలుసు, రైతాంగం అంటే ఏం తెలుసు? రైతులకు ఇంతకన్నా మంచి బడ్జెట్ ఏం చేస్తాం? విద్యార్థులకు రుణాలు, ముద్ర లోన్స్ 10 లక్షల నుంచి 20 లక్షలకు. మహేందర్, మీరు గమనించండి దయచేసి మీడియా ఫీలింగ్లో, మీలాంటి లంబాడి బిడ్డలు, మాలాంటి వ్యవసాయం బిడ్డలు, చిన్నకారు రైతు బిడ్డలకు అది. ఈ దొరల బిడ్డలకు, రేవంత్ రెడ్డి వాళ్ళకు, వీళ్ళకి కాదు, అది అర్థమైంది కాదు. ఈ భాష, ఈ భాష పేదోడికి, లేనోడికి, కన్నీరోడికి, కడుపు గాలినోడికి, కారం పొడి తిన్నోడికి ఆ బడ్జెట్ అర్థమవుతుంది. రాకేష్ రెడ్డి గారు, ఈ బడ్జెట్ నిజంగానే పేద ప్రజలను కాపాడడానిక,
లేకపోతే నరేంద్ర మోడీ గారి కుర్చీని కాపాడుకోవడానికి ఉన్నట్టు కనిపించింది ప్రధానంగా. బీహార్ మీ కూటమికి బాగా సపోర్ట్ చేస్తున్నారని బీహార్కి అత్యధికంగా బడ్జెట్ కేటాయించి చెప్పండి. ఆ తర్వాత అదే సీట్ని ఇంకా పటిష్టంగా కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా బడ్జెట్. ఆ రీతిలో ఇక్కడి నుంచి గెలిచిన 8 మంది ఎంపీల కెరియర్ కానీ, లేకపోతే మా కెరియర్ మీ కెరియర్ అని కాదు కానీ ఈ రాష్ట్రం గురించి ఏదో ఒక ప్రేమ చూపించాలి కదా. ప్రత్యేకించి బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఏంటి అంత ప్రేమ? గతంలో ఎప్పుడు లేని విధంగా ఏంది నరేంద్ర మోడీకి అంత ప్రేమ? కుర్చీ మీద అంత ప్రేమ ఉందా ఆయనకి? రైట్. మీరు గమనించాల్సి ఏంటంటే బీహార్ ఈ దేశంలో ఒక వెనుకబడ్డ రాష్ట్రం. మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను, బడ్జెట్ కనెక్షన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ 2014లో ఒక విభజన చట్టంలో విడిపోయినాం. వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి. పాపం తెలంగాణ వాళ్ళకి ఇంకా పాపం అనాల్సిందే మన సోదరులు వాళ్ళు. ఎందుకంటే సుమారు ఒక 50 సంవత్సరాలు పాపం ఎప్పుడు అనాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచినప్పుడు అదే బడ్జెట్ ఒక్కటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న అవినీతిని బట్టి నిధులు దుర్వినియోగం చేయాలనుకున్నప్పుడు ఇస్తారు. ఇక్కడ ఇచ్చింది కూడా నిధులేం బడ్జెట్ కాదు. అది మనకి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్కి ఇచ్చారు 6,000 కోట్లు జైకా నిధులు, ఆ 15,000 కోట్లు కూడా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంకు, అది ఓన్లీ అప్పు. మనం ఎట్లా 7 లక్షల కోట్లు అప్పు చేసుకొని కూర్చున్నాము, వాళ్ళ ఇంకా మనకన్నా అవినీతి గురించి, కాళేశ్వరం లాంటి కోల్పోయే ప్రాజెక్టుల గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి తెచ్చినట్టు పంచుకుంటందుకు, ఎంచుకుంటందుకు, దంచుకుంటందుకు 38,000 కోట్లు అప్పు చేస్తే దాని గురించి కాదు. 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఎస్యూరుకుంటారు అంతే తప్ప వాళ్ళు రీపేమెంట్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూడండి. ఎందుకంటే అంత కడుపు నొప్పి? పాపం ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు తెలంగాణ బంగారు బాధ కావడానికి, హైదరాబాద్ బంగారు బాధ కావడానికి పాత ఎవరైతే ఒకే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నారు నీ పాయింట్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హాయంలో కావచ్చు, మన నారా చంద్రబాబు నాయుడు హాయంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానీ, ఔటర్ రింగ్ రోడ్ లాంటి అండ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి చాలా రంగాలు వాళ్ళు కొద్దిగా ఉపయోగపడే వాళ్ళ నాయకత్వ లక్షణాలు అవన్నీ. రెండోది ఆంధ్ర సోదరులు ఈరోజు హైదరాబాద్ ఇంత వెలిగిపోవడానికి దయచేసి వాళ్ళ శ్రమ ఎంతో ఉంది. కూకట్పల్లి ఇడ్లీ బండ్లు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, వాళ్ళు కష్టపడతారండి. వాళ్ళని ఏమైనా ఎక్కడైనా జరుగుతే ఎక్కడెక్కడ సంఘటన తెలంగాణ దోసుకుంటారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణోడు దొరికినట్టు దోసుకుంటారు. చెప్తానండి ఇప్పుడు మొత్తం విట్నెస్తో చెప్తాను. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనం సాటి సోదరులకు మనం సపోర్టింగ్ ఉండాలి. ఇట్లా మాట్లాడకూడదు. మంత్రులు కూడా, గౌరవప్రదమైన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఆ రాష్ట్రము మన ఈరోజు ఈ ఆదాయం రావడానికి అంటే సుమారు ఒకటే ఆదాయం ఎంత పెరిగిందంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 9,62,000 ఉంది ఆదాయం పర్ సగటున. వికారాబాద్ 1,00,000 సమ్ చేంజ్ ఉంది. అంటే ఈ ఆదాయం అంతా డెవలప్ చేసింది సగటున. కాబట్టి ఆ సోదరులు ఈరోజు ఇబ్బందులు ఉన్నారు. ఓకే, వాళ్ళ కర్మ వాళ్ళు పడుతున్నారు. 10 ఏళ్ళ నుంచి రాజధాని లేదు, 30 రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రం, రాజధానికి అప్పు తెచ్చుకుంటున్నారు. దానికి వీలైతే మనం కూడా ఇంకొక 10,000 కోట్లు ఇవ్వాలి. మనం ఇప్పుడు మనం ఇంత పేదరిక మన దేశమైనా కానీ పక్క దేశాలకు ఇస్తున్నాం డబ్బులు. ఇప్పుడు నిన్న కూడా భూటాన్కి ఇచ్చాము, శ్రీలంకకి ఇచ్చాము. మనం కూడా ఏం చేయాలి? ఒక అప్పు ఇంకొక 10,000 కోట్లు కూడా మన రాష్ట్రం నుంచి ఇవ్వాలా? ఎందుకంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, మన హైదరాబాద్ని అభివృద్ధి చేసి విడిపోయిన అన్నదమ్ముల్లాగా రేవంత్ రెడ్డి గారు కమ్మలు అమ్మలు మంచి మంచి మాట్లాడితే తీయగా కమ్మ వాళ్ళంటే అమ్మ లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు, పాలు పెరుగు పెడతారు, వ్యవసాయం చేస్తారు. మరి ఆంధ్రలో అంటే అంత పగెందుకు? తప్పిది ఒకటి అందరూ ఏం పడుతున్నారు, అపోహ వచ్చేసింది. ఇది కాంగ్రెస్ ఏంటంటే తాము చేసిన వాగ్దానాలని మభ్యపెట్టడానికి, దాన్ని వెలుగులోకి రాకుండా వేయడానికి ఇదొక ఆ ఇష్యూని హైజాక్ చేశారు. కాబట్టి తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు. 8,60,60,000 కోట్లు ఎట్లా 10 సంవత్సరాలు తెచ్చామో 18 లక్షల కోట్లు తెస్తాం. ఇప్పుడు కస్టమ్స్లో ఎక్కువ ఇచ్చాము, రైల్వేలో ఎక్కువ ఇచ్చాము, అన్నింటిలో ఎక్కువ ఇచ్చాము. ఒకటిలా కడుపు నొప్పి ఆంధ్ర వాళ్ళకు 15,000 కోట్లు ఇచ్చారు. ఒరే బాబు, ఆంధ్ర వాళ్ళ కన్నీళ్ళు తెలిస్తే మనం ఇట్లా మాట్లాడకూడదు. ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, తెలంగాణ వాళ్లకు ఇట్లాంటి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాజధాని లేకుండా పంపించాం వాళ్ళని. రాజధానిలో చాలా పాత్ర ఉంది అభివృద్ధిలో వాళ్ళది. నాయకత్వ లక్షణాలు కావచ్చు, తప్పేముందండి? మంచి అంటాము. ఏమంటే మిగులు బడ్జెట్ అండి 2014 మిగులు బడ్జెట్. ఇది 14,000 కోట్ల మిగులు బడ్జెట్, 75,000 కోట్ల అప్పు. ఈ సన్నాసులు పనికిరానోడు ఈ తెలంగాణ నాయకత్వం వచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేశారు. సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీ కట్టేది ఉంటే తెలంగాణ ప్రజల బిడ్డల భవిష్యత్తు తాగట్టు పెట్టి ఈరోజు నెలకు 6,500 వడ్డీ కడుతున్నాం. 6,500 కోట్లు. కాబట్టి సంబంధం లేదు. తెలంగాణకు బ్రహ్మాండంగా నిధులు వస్తాయి. వరద వారుతుంది, ఏం టెన్షన్ లేదు. బ్రహ్మాండంగా ఇంతకన్నా 10 ఏళ్ళు ఎంత తెచ్చినాం అంతకన్నా 2 ఇంతలు తీసుకొస్తాం నిధులు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 400 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తే 240 స్థానాలకు పడిపోవడం
ఎక్కడైతే రాముణ్ణే దేవుడిగా కొలిచే బీజేపీ పార్టీ రాముణ్ణి ఎక్కువగా మార్కెటింగ్ చేద్దామని చూశారని, అదే శాపం తగిలిందని, అక్కడనే ఓడిపోయారని, రాముడు మిమ్మల్ని కరుణించలేదని, రాముణ్ణి రాజకీయం చేస్తే రిజల్ట్ ఇదే రకంగా ఉంటుంది అని, ఇట్లా అనేక రకమైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది బీజేపీ. కొంతమంది ఇంకా బీజేపీ భవిష్యత్ ఇదే లాస్ట్ టైం ఏమో ఇంకా అయిపోయింది, రానున్న రోజుల్లో ఇంకా బీజేపీ ఈ స్థాయిలో అయితే రిజల్ట్స్ కనపరచదేమో అని అంటున్నారు. అనాలి మీరందరూ అనాలి, మీడియా అనాలి, పత్రికలు అనాలి, ప్రతిపక్షాలు అనాలి. వీలైతే ఇంకా లాంగ్వేజ్ కూడా కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడండి మా హిందువుల మీద. ఈ ఐక్యత లేకనే దేశం 800 సంవత్సరాలు నష్టపోయింది. హిందువుల ఐక్యత లేక, అంటే ఔరంగజేబ్ 26 లక్షల మంది హిందువులను చంపడం కావచ్చు, టిప్పు సుల్తాన్ లక్షలాది మంది చంపడం కావచ్చు, తైమూర్ అంటోడు 1596లో 2 లక్షల మంది ఢిల్లీ వీధుల్లో నరకడం కావచ్చు. ప్రతి ఒక్కడు ఉమాయూన్ కాలం నుంచి మహమ్మద్ గోరిగాడు వచ్చినప్పటి నుంచి విజయనగర సామ్రాజ్యం తగలబెడితే 6 నెలలు కావచ్చు. రోడ్ల మీద వజ్రాలు అమ్మిన జాతి మాది, మా దేశం. నలంద లాంటి విశ్వవిద్యాలయం 10,000 మంది ఆ కాలంలో చదువుకునే విశ్వవిద్యాలయాన్ని నిండుగా తగలబెట్టి ఈయన ఒక దుర్మార్గమైన జాతుల వాళ్ళు హింసించబడ్డాం. మేము ఎదురు జాతి మీద ప్రేమతోనే ఉంటాం. కానీ ఈరోజు ఏమైంది? మీరు అనాలి, మా హిందువుల ఐక్యతనే మాకు పెద్ద ప్రమాదం. ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్ చూడండి, దే ఆర్ క్లియర్ డిసైడెడ్. మసీదులల్లా, చర్చిలల్లా క్లియర్గా ఈ జాతిని నాశనం చేయాలి, ఈ కాఫర్లను నిర్మూలించాలి. జమాతే ఇస్లాంలు అంటే నీకు 1000 వీడియోలు పెడతాను బహిరంగంగా. ఎక్కడ సిగ్గుపడలేదు, వాళ్ళు మొహమాట పడలేదు. ఎక్కడ మొహమాట పడలేదు. రాంపూర్ కావచ్చు, మా ఆర్మూర్ జురైత్ నగర్ కావచ్చు, ఎక్కడ వెళ్ళలేదు. డైరెక్ట్ వన్ సైడ్. బీజేపీ ఉండొద్దు, హిందువులు ఉండొద్దు, వాళ్ళ సిద్ధాంతం అంతే. బీజేపీ చస్తే హిందువులను చంపచ్చు, హిందువులకి తెలితే బీజేపీని కాపాడుకుంటారు. బట్ బీజేపీ ఉన్న రోజులు అయితే ముస్లింస్కి ప్రమాదమే కనిపిస్తా ఉంది కదా. పార్టీ అసలు ప్రేమనే నోచుకోలేకపోయింది ముస్లింస్ ప్రజలు. ఉదాహరణ చెప్తాను. 14-15% ఉన్న ముస్లింస్కు దేశ సంపదలో 32% ఇస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డ్స్ కావచ్చు, 83 కోట్ల మందిలా రేషన్ కావచ్చు. ఎందుకంటే 2 ఉన్న హిందువులకు అంతే ఇస్తున్నాం, 11 మంది ఉన్న ముస్లింలకు అంతే ఇస్తున్నాం బియ్యం. అంటే సుమారు 5 కిలోలు, అంటే సుమారు 100 కిలోలు వాళ్ళకు, 10 కిలోలు హిందువులకు. కానీ అక్కడ ముస్లిమ్స్ అని మేము బియ్యం తక్కువ ఇవ్వలేదే. సిలిండర్లు ఇచ్చాం, వాళ్ళ కనెక్షన్లు. రెండోది ఇవన్నీ ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాం కదా. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, శౌచాలయాలు కావచ్చు. ఎక్కడ ముస్లిమ్స్ అని అనలేదు. 14% ఉంటే 32% ఇచ్చాం. జస్ట్ రికార్డ్స్. కానీ బీజేపీ అందరం ఉండాలి అని అయితే అన్నట్టు కనిపించట్లేదు. ఎంతసేపు జై శ్రీరామ్ అంటున్నారు. తప్పదు. కొంతమంది ఈ దేశాన్ని సన్యాసులు పాలిస్తారు అని చెప్పి ఒకప్పుడు ఎవరో లిఖితపూర్వకంగా కొన్ని పుస్తకాల్లో రాస్తే ఈరోజు అదే నిజమైంది అన్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ముల్లాలు పాలించాలా మీ ఉద్దేశం? పాలించడంలో తప్పేముంది అంటారు. అంటే అది చెప్పండి కదా. మరి ఎట్లా అక్కడ పాలిస్తున్నారు కదా 3 దేశాలు. టైం వస్తుంది కదా. ఇప్పుడు మా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయింది గతంలో ముస్లిమే కదా. అంటే తప్పేముంది అంటున్నాను. మేము తప్పంటలేమే. అప్పుడు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరు? అబ్దుల్ కలాం ఎవరు? భారతీయ ముస్లిం. 90% ముస్లింలతో మాకు ఇబ్బంది లేదు. ఎవడైతే దేశద్రోహి ఉన్నాడో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో, ఎవరైతే హిందూ ద్రోహులు ఉన్నారో వాళ్ళతోనే మా పంచ. ఈ మాకు మిగతా ఇండియన్ ముస్లింతో ప్రాబ్లమే లేదంటే. మళ్ళీ నేను ఎన్నోసార్లు చెప్తున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు, మా తాతలు ముత్తాతలు ఒకటే రక్తం. వాళ్ళు అప్పుడున్న పరిస్థితులలో భయపడి బతకడానికి కత్తుల మీద కత్తులు మెడలు నరుకుతుంటే, హరహర శివ అనుకుంటే మెడలు నరికే టైం లోపల అల్లాహు అక్బర్ అన్నారు. అంటేనే బతుకుతామన్నప్పుడు బతికింది. పాపం వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఇప్పుడున్న ఇండియన్ ముస్లిమ్స్ కూడా తెలుసుకోవాల్సింది, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ ఇప్పుడు గులాం నబీ ఆజాద్ కావచ్చు, వీళ్ళంతా బహిరంగంగా చెప్తున్నారు కదా. కశ్మీర్లో 13th సెంచరీ వరకు ముస్లిం లేడు, ఇప్పుడు హిందూ లేడు. జెనికోడ్. మేమంటున్నాం ఏంటంటే తప్పేం కాదు. 90% ముస్లిమ్స్ वो लोग विश्वास में नहीं लेते, हम लोग क्या करेगा? अभी जो हम लोग बोल रहे हैं सबका साथ, सबका विकास, सबका विश्वास, लेकिन वो लोग अपने विश्वास में नहीं ले रहे. ఎందుకు లేరు? చిన్న రామ్నగర్ చర్చ కూడా జరిగింది. ఎందుకంటే దీని మీద భారతదేశంలో, అంటే నేను హిందీలో మాట్లాడాలి కానీ తెలుగు వాళ్ళకు మంచిగా అర్థమని చెప్పాను. రాంపూర్ అనే విలేజ్లో 2322 ఓటర్లు. ఇది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు స్పష్టంగానండి. 2322 ఓట్లు పోలింగ్ అయితే ఒక్క ఓటు రాలేదు బీజేపీకి. సంతోషం. వాళ్ళు ఇష్టం ఉన్న ప్రజాస్వామ్యంలో వేసుకున్నారు.
కానీ అభివృద్ధి అనేది ఆ విలేజ్లో హిందువులున్న అన్ని విలేజ్ కన్నా ఎక్కువైంది. 532 ఇల్లు, 900 గ్యాస్ కనెక్షన్లు, ఇంకా మిగతా అన్ని ఆయుష్మాన్ భారత్ కావచ్చు, జల్ కావచ్చు, సూర్యగర్ కావచ్చు, ఉచిత రేషన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఎన్ని రకాల భారతదేశంలో ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది తీసుకుంటారు, తప్పేం లేదు. కానీ పగ మాత్రం మారలేదు. వాళ్ళు హిందూ జాతి అంటే నరనరారా నింపుకున్నారు. కనీసం మానవత్వం లేకుండా 532 ఇల్లు తీసుకుంటే కనీసం మానవత్వం. అదే హిందువులు చూడండి, మహమూద్ అలీ మా ఉప ముఖ్యమంత్రి అంటారు, గులాం నబీ మా లీడర్ అంటారు, అహ్మద్ పటేల్ మా లీడర్ అంటారు, సోనియా గాంధీ గారు క్రిస్టియన్ అయినా కానీ మా నాయకురాలు అంటారు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మా నాయకుడు అంటారు, మా మతాన్ని తిడతారు, తమిళనాడులో వైరస్ అంటారు, ఇంకా రకరకాల కుష్ఠరోగ రోగం అంటారు, ఆయన నమ్ముతారు. ఇంత మంచి వాళ్ళం చూడు హిందువులం. చెప్పండి, వాళ్ళు బహిరంగంగా చెప్పేస్తున్నారు. రెండోది, వాళ్ళని రెచ్చగొట్టేది కాంగ్రెస్. దేశాన్ని జీల్చింది, దేశాన్ని నమ్మింది, దేశాన్ని అవినీతిమయం చేసింది, దేశాన్ని సర్వనాశనం సకల రోగాలకు అవలక్షణాల కారణమైన కాంగ్రెస్. అందుకోసం ఎప్పుడైనా బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ విముక్తి భారత్. ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ విముక్తి కావాల్సింది. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ క్రాక్ చేస్తున్నంత స్పీడ్లో రోడ్లు పడుతున్నాయి. 100 సంవత్సరాల నుంచి తీరని కళగా మిగిలిపోయిన రామ్ మందిర్ కళని అయోధ్యలో మీరు నిర్మించి చూపించారు. ఇంత జరిగినా కూడా 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మోడీ గవర్నమెంట్కి 240 కట్టుబడడానికి ప్రధాన కారణం చెప్పండి. ఎక్కడైతే రాముణ్ణి మీరు నిర్మించారో అక్కడే మిమ్మల్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువులు ఇంకా కూడా బీజేపీని నమ్మకపోవడానికి ప్రధాన కారణం చెప్పండి. హిందువుల మీద ఇంత ప్రేమ ఉన్నా కూడా కనీస ప్రేమని 40% ప్రేమని మాత్రమే పొందుకున్న బీజేపీ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ డైవర్షన్, రిలీజన్ డైవర్ట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎవరైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు ప్రపంచం మీద, ఈరోజు ప్రపంచంలో భారతీయులకు ఎట్లాంటి గౌరవం దొరుకుతుంది. సుమారు 450 బిలియన్లు ఉంటే కాంగ్రెస్ 60 ఏళ్ళ పరిపాలనలో ఎక్స్పోర్ట్స్ 10 ఏళ్ళలో 750 బిలియన్లకు తీసుకెళ్ళినాం. విదేశీ పెట్టుబడులు 3 రేట్లు తీసుకొచ్చినాం. 20 లక్షల కోట్ల ముద్రాల లోన్స్, 8 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. కరోనా టైంలో 3,50,000 కోట్లు మీలాంటి ఇండస్ట్రియల్స్కు మైక్రో. ఒకవైపు విదేశాల్లో ఒక ఘనమైన ఘనకీర్తి. ఒకప్పుడు తలలు దిగిన సైనికుల తలలు చూస్తేనే భయపడేట్లు చేసినాం దేశం వైపు. సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, అభినందన్ని 24 గంటలు తీసుకొచ్చి సర్బజీత్ సింగ్ చంపిన కాంగ్రెస్ కాదు ఇది. 20 ఏళ్ళు పోరాడి సన్నాసులు సవటలేనోళ్ళు దేశ సైనికుల్ని పనంగా పెట్టి మొండెములు కొట్టుకోపోతుంటే నా కొడుకుల్ని పట్టించుకొని భారత ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ మన వాళ్ళే. ప్రత్యుత్తమైన దేశాలు, ముస్లిం దేశాలు, సౌదీ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త గారి జన్మస్థలమైన సౌదీ కావచ్చు, ఇదేంటి ఖతార్ కావచ్చు, వాళ్ళ అత్యున్నతమైన అవార్డ్స్ లైక్ భారతరత్న అన్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాయి. ఎక్కడ బొట్టు పెట్టుకుంటే నేరం అనే టైంలో దేశాలలో దేవుడు గుళ్ళు కట్టుకున్న దేశాలు. అంటే దీనివల్ల ప్రపంచంలో హిందూ జాతికి, ఇండియన్స్కు, భారతీయులకు గౌరవం. ఖతార్లో చూడండి 8 మంది ఉరిశిక్ష పడ్డ నేవీ సైనికులను తీసుకొచ్చినాం. అంటే భారతదేశం అంటే చెప్పినాం. 21,000 మందిని స్టూడెంట్స్ ఉంటే పుతిన్కు, ఇతనికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారు చెప్పి మన స్టూडेंट्स अंता शिफ्टिंग कोटकोन भारत पहले, भारत का नागरिक पहले हमारे लिए. ऐसा नहीं है जैसा जो पहले जो सरकार था, कई मतलब आर्मी मरे, सैनिक मरे, जो दुनिया में बर्बाद हो चुके हिंदुस्तान. ऐसा देश नहीं है. అదొకటి. మధ్యతరగతి వాళ్ళకు అభివృద్ధి గురించే మాట్లాడతాను. సుమారు 600 కిలోమీటర్లు ఉన్న ఎలక్ట్రికల్ ఇదేది రైల్వే విద్యుతీకరణని 6,565 కిలోమీటర్లు చేసాం. 92,000 కిలోమీటర్లు ఉన్న హైవేస్ని 1,45,000 కిలోమీటర్స్ హైవే చేసాం. ఒక 269 రూపాయలు ఉన్న ఒక జీబీ డేటాని 1 జీబీ డేటాని 10 రూపాయలకు తీసుకొచ్చాం. టెలికామ్ ఎయిర్పోర్ట్స్ మధ్యతరగతి కావాల్సిన ఏంటండి? 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 148 ఎయిర్పోర్ట్లు కట్టాం. హవాయి చెప్పులో ఉన్న వాళ్ళు కూడా హవాయి జాతిలో పెట్టేట్టు చేసినాం. మధ్యతరగతి కావాలి, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ. ఇక పేదలకు వస్తే పేదలకు ఎంత పేరు అన్ని రకాల. ఈరోజు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ స్కీములు చూడండి. ఇవి ప్రజలని డబ్బు లేని వాళ్ళని కొట్టి డబ్బున్న వాళ్ళకి పెట్టే స్కీములు కావు. 83 కోట్ల మందికి ఉచిత రేషన్ 5 ఏళ్ళ నుంచి మళ్ళీ 5 ఏళ్ళ వరకు. రెండోది, ₹1 ఖర్చు లేకుండా వేరే దేశాలలో అయితే $1,00,000 దోషులు వ్యాక్సిన్స్కు,
మనం ఫ్రీగా ఇచ్చాం 140 కోట్ల మంది. మూడోది 13 కోట్ల మందికి బాత్రూములు కావచ్చు, 9 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జన్ధన్ ఖాతాలు 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు కావచ్చు. ప్రపంచంలో ఉండరనే తెలియదు పేదోళ్లకు. ఇంతకుముందు 40 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 50 కోట్ల మందికి మనం ఖాతాలు తెరిచామండి 10 ఏళ్లలో. 20 లక్షల కోట్లు 8 కోట్ల మంది నిరుద్యోగులకు ఇచ్చామండి. మధ్య తరగతి, గ్రామ భారతి, కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, యూరియా సబ్సిడీ కావచ్చు, ఎక్కడ ఇస్తున్నామండి? యూరియా స్కామ్ ఇస్తున్నాం తప్ప ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినట్టు కొండలున్నోడికి గుట్టలున్నోడికి రైతు బంధు ఇవ్వలేదే. యూరియా అంటే ఏంటండి? రైతు పొలాలు వేసి పంట పండించే రైతుగా చేయాలి మేము చేసే స్కీమ్స్. కిసాన్ సమ్మాన్ యోజన 100 కండిషన్ పెట్టామండి, నిజమైన రైతుగా చేరాలని. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 100 కండిషన్ పెట్టి పేదవాళ్ళకే. ఆయుష్మాన్ 4 కోట్ల ఇల్లు కట్టామండి. ఏంటి అసలు? అభివృద్ధి కొలబద్ద కాదండి, విద్వేషము కొలబద్ద అయింది ఇక్కడ. ఈ రాహుల్ గాంధీ అనే అతను, ఆ కుటుంబంకు మా దేశం అంటే ఇష్టం లేదండి, మా జాతి అంటే ఇష్టం లేదు, ఆ కుటుంబంకి ఇష్టం లేదు. 50 సంవత్సరాలు పాలించారు కదా మరి. అదే వాళ్ళు మా వాళ్ళు కానే గారు. ఇప్పుడు ఇందిరాగాంధీని అన్ని విచారాలు చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారు మా జాతి కాదు, పార్సీని చేసుకుంది. ఆయన పుట్టిన అతను రాజీవ్ గాంధీ గారు, ఆయన పార్సీ. సోనియా గాంధీ గారు క్రిస్టియన్ ఇటలీ. బట్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విముక్తి పొందినప్పుడు భారతదేశము, ఇదే భారతదేశంలో గుండు సూది నుంచి పడితే విమానం వరకు, రాకెట్ వరకు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని అంటే కాదంటారా? 100% అబద్ధం. ఏ పార్టీ ఉంది ఇంకా? వీరులు, మర్చిపోయిన వీరులు, జాతి మరిచిపోయిన వీరులు. ఎందుకంటే వీళ్ళ గాంధీల పేర్లు ఎయిర్పోర్ట్లకు, హాస్పిటల్కి అన్న ఒకటి పెడితే అయిపోయిందండి. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, లాలా లజపత్ రాయ్ ఉన్నాడు, భగత్ సింగ్, 23 సంవత్సరాల ఉరితాడు ముద్దాడిన బిడ్డలు ఉన్నారు. ఎవడు ముద్దాడిండండి? నైరు ముద్దాడిండా? నైరు కూతురు ముద్దాడిందా? నైరు మనమడు ముద్దాడిండా? ఏం భలే మాట్లాడుతున్నారు. కోట్ల మంది వీరులు త్యాగాలు చేసిండ్రు. ఎప్పుడంటే గాంధీ గారు, నెహ్రూ గారు ఏదో చుట్టపుగా జైళ్ళకు పోయేవాళ్ళు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి, విఐపి. సుభాష్ చంద్రబోస్ అంటే వీరులు, వాళ్ళు మా ఆదర్శంగా తీసుకుంటాం. భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, మంగల్ పాండేని ఆదర్శంగా తీసుకుంటాం. బ్రిటిష్ వాళ్లకు మొదటి గుండు ఎదురొడ్డిన వీరుడు. వీళ్ళ పేర్లు తీస్తారండి. జాతి చరిత్ర అంతా వక్రీకరించారు, చరిత్ర అంతా వక్రీకరించారు. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆఫ్టర్ ఫ్రీడమ్ ఏం కోరుకున్నారండి? ఎవరండి అసలు? నిజంగా చెప్పండి, ఒక్కరనే చెప్పండి. ఇది గాంధీస్, వాళ్ళు గాంధీసా? ఒక్కటండి, వీళ్ళకన్నా ఎక్కువ త్యాగాలు చేసిన వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు పాత్ర పోషించారు. ఆ తరానికి వాళ్ళు త్యాగం చేశారండి. గాంధీ నేరు గురించి మాట్లాడుతున్నారు మీరు. ఎస్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ త్యాగం వేరే వాళ్ళ పేరుని హైజాక్ చేశారు మీరు. వేరే వాళ్ళ పేరుని హైజాక్ చేశారు. ఎట్లా పంచుతారండి దేశం? ఎవరిని అడిగి పంచుతారండి? గాంధీ నేరు కూర్చోండి, 2 లక్షల మంది 50,000 మంది ఆడపిల్లలు రైలు పట్టాల మీద మానభంగాలు చేస్తే ఎవరు ఉండాలండి? హిందువులని జాతి చచ్చిపోతాం కూర్చున్నామా హిందువులం? ఎవరప్పసం అంటే కేక్ కట్టేస్తారు దేశాన్ని ప్రపంచ పటంలో చూడు. ఇటువైపు బంగ్లాదేశ్ అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్, ఇటువైపు పాకిస్తాన్. ఇట్లా వస్తారా? ఎక్కడైనా ప్రపంచంలో ఏమైనా బుద్ధుని తీసుకురండి, ఇంటలెక్చువల్స్ని అడగండి, ఇండియన్ మ్యాప్ పెట్టండి. 40 ఏళ్ళ ఎట్లా కోసిర్రా ముక్కని. నిరంతరం అగ్నిగుండం, అగ్నిగోళం ఈరోజు ఇండియా. చచ్చిపోయారు కాబట్టి మేము మాట్లాడలేము కొన్ని మాటలు. చెప్పండి ఎట్లా వస్తారు? ఈరోజు కూడా 5 కోట్ల 6 కోట్ల మంది బంగ్లాదేశీలు అస్సాము, ఇండియాలా రోహింగ్యాలు దొరికినోడికి దొరికినట్లు సౌదీకి వస్తుందాం, ఒమన్, బంగ్లాదేశ్ ఒమన్, రోహింగ్యాను ఒమన్. ఎవడబ్బ సొమ్మురా? ఎక్కడ బతకకుండా మమ్మల్ని ఒక్క దేశంలోనే బతకనిచ్చట్లేరు. పొమ్మన్. దేశమే లేనప్పుడు, దేశ భద్రత లేనప్పుడు ఎక్కడ పోయి బతరని అంటున్నా. దయచేసి మీరు నాకు ఇంకా ఇబ్బందికరం. ఎందుకంటే భగత్ సింగ్ లాంటి బిడ్డలండి ఈ దేశంలో. వాళ్ళు ఏం ఆశించి వచ్చారండి? అల్లూరి సీతారామరాజు ఎందుకు కొట్టాడు? ఎవడి గురించి? రాహుల్ గాంధీ గురించి గుండెల తుపాకులు కించుకున్నాడా? రాకేష్ రెడ్డి గురించి గుండెలల్లో గుండ్లు కాల్పించుకున్నాడా? దేనికి అసలు వీళ్ళు కాల్చుకున్నది దేనికి? లక్షల కోట్ల అప్పు చేసి, అవినీతి చేసి, 2G స్కాములు, OG స్కాములు, ఆకాశంలో స్కాములు, భూమిలోకంలో స్కాములు, అడుగడుగున అవినీతి, విదేశాలకు మళ్ళీ పట్టం కట్టడానికా? రక్తం రక్తమేనండి. నేను చెప్పట్లేదు, చరిత్ర చెప్తుంది. చాణుక్యుడు చెప్పిండు. అఖండ భారత్ కలలు కన్నా చాణుక్యుడు చెప్పిండు. పరాయి దేశస్తులు, పరాయి దేశ రక్తం కూడిన వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళు కారు. దయచేసి భారతీయులందరూ గమనించాల్సింది, హిందువులంతా గమనించాల్సింది, ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా గమనించాల్సింది. ముస్లిం సోదరులు చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు. షోయబుల్లా ఖాన్ లాంటి నిజాం చేతులు అర్పించబడ్డారు.
చాలామంది ఉన్నారు తను అలా అని కాదు. కానీ ఏంటి ఎవరు వీళ్ళంతా వీరు లక్షల మంది అపోవాలా? ఏమేమి లెటర్లు రాసిచ్చారు తెలుసు. సుభాష్ చంద్రబోస్ని పట్టిస్తామని రాసిస్తారండి. ఎవరండి మీరు? ఒక వీరుని ఎట్లా పట్టిస్తారు మీరు? ఎవరు మహాత్మా గాంధీ, ఎవరు జవహర్లాల్ నెహ్రూ? మా బిడ్డను పట్టేందుకు భారతీయుణ్ణి. ఆ కాలంలో IRS 1930 కాంగ్రెస్ ప్రెసిడెంట్ అట్లేట్స్ రాజీనామా చేయించారు. ఆ దేశభక్తుని చంపిన వ్యక్తులండి వాళ్ళు. ఈ దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత మీకేమో రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ బ్రిటిష్ ప్రభుత్వం. మరి వీరులకు ఇట్లా ఎందుకు? బుల్లెట్లు, ఉరితాళ్ళు, చెరసాలలు, కారాగారాలు, పోర్ట్ బ్లేర్ జైళ్ళు, రోజు 80 కిలోమీటర్ల పిండి నూరిపిస్తారా అండి? గాంధీని రేపు చేసిండండి. అవన్నీ లోపల కూర్చుని డైరీలు రాశారు. సుభాష్ చంద్రబోస్ను పట్టిస్తామన్న చరిత్ర ఇదంతా తీయండి. మరి ఇప్పుడు ఈ రోజులలో చంద్రుడి మీదకే అవలీలలుగా పోతున్న ఆధునికత వచ్చింది, 5Gకి వచ్చేసినాము. ఇంకా మీ ఆవేదన ఏంది అసలు? ఒక్కటేనండి, సుమారు 220 దేశాలని మా హిందువులకు ఒకటి దేశం ఉంది. మేమందరినీ ప్రపంచంలో ఉన్న మా దేశించే వాళ్ళందరినీ నేను ఒక చేతులెత్తి అడుగుతున్నాను, మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాను. ప్రపంచంలో ఉన్న హిందూ ద్రోవులందరికీ, హిందూ ద్వేషించే వాళ్ళందరికీ మేము ఎక్కడికి పోయి బతకాలా? ఆఫ్ఘనిస్తాన్లో వస్తే అక్కడ ఉంచకపోతే, పాకిస్తాన్లో వస్తే 15% నుంచి 1%కి తెచ్చిండ్రు. 13 ఏళ్ళ బిడ్డని కిడ్నాప్లు చేసుకుంటా, నికాలు చేసుకుంటా, అన్ని రకాలుగా. ఈరోజు వేలాది ఇల్లు పాకిస్తాన్లో, లాహోర్ లాంటి చోట్ల చాలా పెద్ద ప్యాలెస్లో కళ్ళకి నీళ్ళొస్తాయండి. పాడుపడిపోయండి. పైకానాలు చేసినారు, స్టోర్ రూములు చేశారు, శివాలయాలలో బాత్రూములు చేశారు, శివలింగం మీద కూర్చోబోతున్నారు. మేమేం పాపం చేశాం? భారతదేశంలో ఒక చర్చిని కానీ ఎక్కడన్నా ఎవరైనా దుర్మార్గంగా ఏదైనా కావాలంటే అక్కడక్కడ తప్ప. ఏ జాతిని ద్వేషించని జాతి అండి ఇది ప్రేమగల జాతి. దానికి ఉదాహరణ కూడా చెప్పాను నేను. మహమ్మద్ గోర్ అనేవాడు 11 సార్లు దండయాత్ర చేస్తే క్షమించి వదిలేసిన పృథ్వీరాజ్ చౌహాన్ పుట్టిన హిందూ జాతి ఇది. ఒక్కసారి దొరికితే సర్వనాశనం చేసి కళ్ళు పొడిచి కత్తులతో పొడి చంపిండు. అది ప్రేమగల జాతి, హిందూ జాతి. నేను అనేది ఒకటేనండి, రాజకీయాలు పక్కన పెడతాం. ఎక్కడ పోతారు హిందువులు, ఎక్కడ బతుకుతారు హిందువులు? అనుకుంటా కాశ్మీర్లో పండితుల్ని క్లియర్ చేశారు. అనుకుంటా వెస్ట్ బెంగాల్ ఏం చేశామండి పాపం? మమతా బెనర్జీ అలియాస్ ముంతాజ్ బేగంకు మేమేం పాపం చేశాం? 75 సంవత్సరాలు ఆయన, ఆమె వయసు ఇంకొంటే 5 ఏళ్ళు ఉంటుందచ్చు. జాతికి ఇంత ద్రోహం చేసిపోవాలండి? చెప్పండి. హిందూ ఆడబిడ్డలు అందంగా ఉంటేనే తప్ప? సందేశ్ ఖాళీ ఎన్నొద్దులు దాస్తాం అంటే అంటే ఎంత దారుణం. ఒక ఫేమస్ హిందూ టెంపుల్కి ముస్లిం చైర్మన్ అంటే కక్ష పెంచాల జాతుల మధ్యన. నేను అందుకోసం 90% ముస్లిమ్స్ మంచి వాళ్ళే. వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల తయారవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఒకటే చెప్తున్నానండి, మాకున్నది ఒక దేశం, కాపాడుకోవాల్సిందే. మేము కాపాడుకోకపోతే కాశ్మీర్ అవుతుంది, కాపాడుకోకపోతే సందేశ్ ఖాళీ అవుతుంది. నిజామాబాద్ కావచ్చు, బైన్సా కావచ్చు. బైన్సా సంక్రాంతి నాడు సకినాల మీద ఉచ్చబోతారండి. ఏం పాపం చేసిండ్రు హిందువులు? ఎటువైపు వస్తారండి? వాడికి ఏం తెలుసండి బైన్సా వాడికి? పండగ రోజు సకినాలు చేసుకుంటే ఉత్సవస్తారండి. అది వీడియోలు పెట్టి వైరల్ తిప్పుతారా? మేము ఏం పాపం చేసినాం హిందువులమని అడుగుతున్నాను నేను. తరతరాలుగా త్యాగాలు చేసిన జాతి. మాకు వేరే మీద ద్వేషం లేదు. 600 మసీదులు ఉంటే 6 లక్షల మసీదులు ఎట్లయినాయి? ఊరుకు 3 చర్చిలు ఎట్లయినాయి? మేము ఒకవేళ పరమతాన్ని ద్వేషించే వాళ్ళం అవుతాయా? మేము ఒప్పుకోండి, ఎక్కడన్నా ఒకటి జరిగినట్టు తప్పు, మూర్ఖులో దుర్మార్గులో ఈ జాతి ఫస్ట్ ఈ ధర్మం గురించి సరిగ్గా తెలియని వాడే తప్పు చేస్తాడు. గుప్తా డైనస్టీ కావచ్చు, మౌర్య డైనస్టీ కావచ్చు, రాజులు కావచ్చు, ఎప్పుడు కూడా ఈ జాతి ప్రేమగల జాతి. నేను అందుగురించి ప్రపంచంలో అందరికీ చెప్తాను, దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మేము బతకాలంటే మీకేం సంబంధం లేదు. మేమే బతకడం, మేము చావు కోరుకుంటున్నాం హిందువులు. ఇప్పుడు మీరు అన్నదానికి సమస్య 500-1200 సంవత్సరాల కన్నీళ్ళు. ఇటుకకు 1,40,000 మంది వచ్చారు ఆ గుడిగోలో కొడుతుంటే. ఆ కన్నీళ్ళ ఎట్లా తీసుకోగలరు మేము? వీడు అయోధ్య గురించి వచ్చిండండి, వాడు ఆ టెంపుల్ గురించి వచ్చిండు. ఈరోజు దుకాణం పెట్టుకున్నాడు, ఆ షాపింగ్. ఇప్పుడు ఎవడైతే ఓటేసిండో
వాళ్ళ గురించి వచ్చిరండి 1,40,000 మంది. రాముడు పుట్టిన నేల, రాముడు పుట్టిన ధరతి అని. ఆ వీరుల త్యాగాలు కూడా మర్చిపోయారు. అంటే వాళ్ళు తప్పు పట్టట్లేదు. ఏం చేయాలి? మా దౌర్భాగ్యం. ఒకడు కులం మీద ఆట ఆడుతున్నాడు, ఒకడు మతం మీద ఆట ఆడుతున్నాడు. రాహుల్ గాంధీ రెచ్చగొడుతున్నారు. ప్రజాకర్షణ పథకాలు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఒక నిందారోపణలు చేస్తున్నారు. మేము ఏకం కావాలి. 10 ఏళ్ళు పరిపాలించిన మనం చేశామా? ఏం చేయలేదండి. ఒకటి దేశం సుభిక్షంగా ఉండాలా, సురక్షిత ఉండాలా, వికసిత భారత్ కావాలంటే భారతీయ జనతా పార్టీ. మీకు చూస్తే దేశం పట్ల అంత ఆవేదన ఉంది. అది దౌర్భాగ్యం అనాలనో, బ్యాడ్ లక్ అనాలనో, ఏమనాలనో కానీ రాకేష్ రెడ్డి అన్న పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎవరో తెలియదంట. అమ్మ నాన్న నాకు ఎవరు ఉంటారో వాళ్ళ ఫొటోస్ ఎట్లుంటాయో చూపిస్తే ₹1 కోటి నజరాన్ని ఇస్తానని చెప్పేసి ప్రకటించిరా. ఎట్లా పుట్టిరు, ఎట్లా పెరిగిరు? పుట్టినప్పుడేమో పుట్టుకకి అర్థం లేదనుకున్నాం. ఈరోజు ఈ పుట్టుకకి ఏదో ఉంది అనుకున్నాను. ఈ పుట్టుకకి ఏదో అర్థం రాసి పెట్టండి దేవుడు అనుకుంటున్నాను. రకరకాలు ఉంటాయి జీవితంలో. పోరాటం ఎదుర్కోవాలి. నా అమ్మ నాన్నలు ఉన్నప్పుడు ఓ స్కూల్కి పంపించడము, ఓ క్రమశిక్షణలోనో పెడతారు. ఓ చెప్పులు కొని అని తల్లిదండ్రుల్ని గారాబం చేసే కొడుకుంటాడు. ఒక అంగి కొని, ఒక లాగు కొని, ఓ చిన్న సైకిల్ కొని, ఓ చిన్న మురిపం తీర్చడానికి ఒక తండ్రో, లాలించడానికి ఒక తల్లో, ఎవరు లేని నేపథ్యంలో ఎట్లా మీ బాల్యం ఎలా కొనసాగింది? ఏంది అసలు? అంటే ఒకటి ఇప్పుడు నాకు కోల్పోవడం పడదు. చిన్నప్పుడు అమ్మని చనిపోవడం 1 ఇయర్లో అదే చెప్పాను. కన్నీళ్ళు తాగే పెరిగానండి. ఇక తల్లిపాలైతే లేవు. ఏడిస్తే ఆ కన్నీళ్ళతో దాహం నింపుకోవడం, అమ్మమ్మ పెంచటము, తాతయ్య పెంచటం, రకరకాలు. దేవుడు అనేవాడు మనకు అలా ఉంది, దాన్ని అనుభవించాలి. ఇంకా నేను ఎదుగుదల లోపల ఎన్నో సమస్యలు. చిన్నప్పటి నుంచి పోరాట తత్వం అంటే పెరిగిన విధానం కావచ్చు. ఉండేనా ఓ చక్కని ఇల్లు? నా తాత వాళ్ళు ఉన్నప్పుడు మంచి మా ఫస్ట్ ఆర్సీసీలో అంకాపూర్లో మాదే. మా తాతయ్య వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. అమ్మ చనిపోయిన తర్వాత అంతా చిన్న భిన్నం అయిపోయింది. ఇంకెవరు రకరకాల సమస్యలు అవి ఇప్పుడు దానివల్ల ఏదో సినిమాలకు మనకి వస్తే తప్ప స్టోరీ ఇంకా ప్రతిసారి నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే ఇన్ని కష్టాలు పడి రాకేష్ రెడ్డి అయినప్పుడు మీరెందుకు గారు అంతే కదా. ఇప్పుడు జయరాజ్ అన్న ఒక పాట రాసిండు, ఎవ్వరో ఈ బిడ్డలు అంటే ఒక గుంట భూమి అడగరు, ఒక పేరు కూడా అడగరు, ప్రజల గురించి ప్రాణాలు ఇస్తారని ఒక పాట ఉంది. అజ్ఞాత వీరుల గురించి. వాళ్ళ ముందు మనం ఎంత? ఒకటి ఆర్మీ నిత్యం సస్తము, బాంబులు, వరడలు, విద్రోహులు, తీవ్రవాదులలో చేస్తామని కూడా దేశం గురించి రక్షిస్తున్నారు. అంటే రకరకాల త్యాగాలు చేస్తారు. రకరకాల ప్రొఫెషన్లు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. జీవితంలో ఈరోజు మనం సక్సెస్ అయినాం కాబట్టి అందుకోసం చాలామంది వస్తారు నా దగ్గరికి. కాదన్నా, తల్లిదండ్రులు ఎవరన్నా గుర్తుపట్టి ఒక ఫోటోనో ఏదో ఇస్తే ₹1 కోటి ఇస్తా అన్నప్పుడు దొరికినా కనీసం ఫోటోస్ దొరికిన? అమ్మ నాన్న ఏమన్నా ఆచూకి? నాన్న ఉన్నాడు చిన్నప్పటి నుంచే, నాన్న అమ్మ ఫోటో దొరకలే ఇప్పటికి. అదొక పెద్ద లోటు. ఎట్లా మీరు ఎవరి చేతిలో ఎక్కువ పెరిగారు? అమ్మమ్మ తాతయ్య ఉన్నారా వాళ్ళు? లేరు. నా ఎదుగుదల చూడడానికి లేదు. స్టార్టింగ్ నుంచి కూడా చూడలే మీ బిజినెస్ చేసినప్పుడు? చెప్పండి. ఏమనిపించేది ఉంటే ఏం చెప్పాలనిపించి? ఎవరు ఎదుర్కోవద్దు సమస్యలు, అవి డబ్బులతో కొనలేము. కాబట్టి ఇంకొకరికన్నా అట్లాంటి బాధలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. మీ కష్టార్జితంతో కనీసం ఏమైనా కొనిపెట్టారా? ఫారెన్ వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు, చావు కూడా రాలేకపోయారు, ఆఖరి చూపు కూడా రాలేదు. పాట లైఫ్లో ఇవన్నీ ఎదుర్కోవాలని ఉంది, అనుభవించాలని ఉంది. మానవ జీవితంలో ఇవన్నీ అనుభవించాలి. అందుకోసం చాలామందికి ఏం చెప్తానంటే, పేదవాడి కన్నీరు కారణం కాకూడదు, నీ ఆనందం ఎదుటివాడి బాధ కారణం కాకూడదు. నీ ఆనందం నువ్వే వెతుకోవాలి తప్ప ఒకరిని బాధ పెట్టి, ఒకరిని హింసించి, అంటే ఇవన్నీ మనం బాధపడి ఎన్నో అనుభవించాం. కాబట్టి ఒకే ప్రపంచంలో డబ్బు వచ్చింది కాబట్టి అందరు బంధువులు అయినరు, అందరు స్నేహితులు అయినరు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి అదొక రకం. ఏదైనా సరే జీవితంలో తెలిసి తెలియని గ్రామస్తులు వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు ప్రేమతోనైతే పెంచారు. అలా రుణం తీసుకుందాం కానీ జాతికి ఏదైనా వేయాలి.
నిజంగా కూడా లేకపోతే బతుక కేజీఎఫ్ లైఫ్లో రాకేష్ రెడ్డి విపరీతమైన అవమానానికి గురైండు. గ్రామం నుంచి బహిష్కరణ చేసిరు, అది అబద్ధం. చెట్టుకి కట్టేసి కొట్టిండు. మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా, ఎక్స్ ఎమ్మెల్యే జీవన్ అవన్నీ గ్రామస్తులు ఖండించారు. అదేదో పబ్లిసిటీ స్టంట్ గురించి వాడు. ఏం లేదండి, జీవితంలో మామూలే కదా, కష్టాలు ఉన్నప్పుడు ఆస్తులు లేకపోవడం, ఏదో విదేశాలకు వెళ్ళిపోయాము, గల్ఫ్కి వెళ్ళిపోయాము. మా విలేజ్లో ఇప్పటికి కూడా గల్ఫ్కి వెళ్తారు, ఇజ్రాయెల్కి వెళ్తారు, చాలా చోట్లకి వెళ్తారు. జీవనోపాధి నిజామాబాద్ కరీంనగర్ అయినా కాబట్టి అట్లా జీవనోపాధి గురించి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా కూడా విలేజ్కి వెళ్తాను. ఈరోజు ఇండస్ట్రీస్ పెట్టాను, 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. ఆడ ఏదైనా సరే మంచికి చెడుకు నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితం ఉండొచ్చు, నాతో ఆడుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపడం కావచ్చు, పెళ్ళిళ్ళకు ఏదో నాకు చాదనైనంత ఒక రకంగా. ఈరోజు రాకేష్ రెడ్డి అంటే మా బిడ్డ. ముఖ్యంగా ఏంటంటే నేను చిన్నప్పుడు అమ్మలేనందువల్ల నేను సుమారు అందరి పాలు దాగి పెరిగాను అన్నట్లు. ఎస్సీలు బీసీలు ఎక్కువ మటుకు మా ఈ ఎస్సీలు ఎక్కువ పాలు ఇచ్చేవాళ్ళు నాకు, ఎందుకంటే వాళ్ళకి ప్రేమ గుణం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా ఇల్లు కూడా కొద్దిగా పక్కన ఉండేది కాబట్టి అట్లా అంత చిన్నప్పటి నుంచి కులపిచ్చి. అందుకోసం చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కానీ ఇట్లా మాట్లాడుతుంటాను కదా, ఐడియాలజీ కూడా అదే కదా, ఈ కులమే ఈ ధర్మానికి ప్రమాదం అని. హిందువులని అనైక్యతకు గురి చేస్తున్నదే కులం. కులాలు ఉంచుకోండి కానీ గడపల మధ్య గడపల లోపల ఉంచుకోండి, బయటికి వస్తే అందరం హిందువులం. హిందువుల మీనింగ్ ఏంటంటే అందరూ ఒక రాంగ్ వెర్షన్ తీస్తున్నారు. ఇతర మతస్థులను ద్వేషించేది కాదు, ఇతర మతస్థులను ప్రేమించేది. వాళ్ళు ద్వేషిస్తున్నారు, ద్వేషించకండి అంటున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, బాగా అపాయింట్మెంట్ తీసుకోవటం, పిఎల త్రూ కాంటాక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ తీసుకోవటం, ఇంటికి పెద్ద పెద్ద గేట్లు పెట్టి లోపట్లకు రావాలంటే పర్మిషన్స్. అన్ని రాజకీయాలకు రాకముందే ఉన్నాయి, అవన్నీ రాజకీయాలకు రాకముందే ఉన్నాయి అవన్నీ. గేట్లు పెద్దవి ఉన్నాయి, ఇల్లు పెద్దవి ఉన్నాయి, కార్లు పెద్దవి ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇంకా అమ్ముకుంటున్నాను తప్ప ఇంతవరకు ఇంకా వ్యాపారం కూడా ఈ మధ్యన కొద్దిగా సరిగ్గా పట్టించుకుంటలేను రాజకీయాలకు వచ్చి నుంచి. కాబట్టి ఇట్లా ఆర్మూర్ ప్రజలకి బాగా ఈజీగా అవైలబుల్ ఉంటారా? చాలామంది ఎమ్మెల్యేస్ని అందుకోవాలంటే ఫోన్లు చేయాలా, పిఎల్ ఇయర్ రమ్మంటాడు, పిఎల్ఏ ఫోన్ ఎత్తలేని పరిస్థితికి ఎమ్మెల్యే చాలా మ్యాక్సిమం ఇప్పుడు సుమారు నేను అనుకుంటాను ఎక్కువ మటుకు తెలంగాణలో ఎక్కువ అంటే మీనింగ్ యాక్సెస్ ఉన్న ఎమ్మెల్యేని. ఇప్పుడు మీ ముందే ఏది కరీంనగర్ నుంచి ఫోన్ చేశారు పాల సమస్యల గురించి మాట్లాడమని, వరంగల్ నుంచి ఫోన్ చేస్తారు విఆర్ఎస్ ఇష్యూని ఎత్తమని. వీళ్ళు ఇంకా అమ్మాయిలు కావచ్చు, ఇప్పుడే ఒక అంగవైకల్యాలు ఫోన్ చేశారు అవుట్సోర్సింగ్లో పనిచేస్తే. మొన్న ఏదో ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, మొన్న ఏదో వరంగల్ జిల్లా వాళ్ళు. అయినా ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను పనులు అవుతున్నాయి. నా అదృష్టం ఏంటంటే ఆ యూట్యూబ్లలో మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు బాగా హైలైట్ చేశారు, అందరికి తెలిసిపోయినాయి రాకేష్ రెడ్డి అంటే కోపం ఈ సమాజం మీద కాదు, ఈ రాజ్యాల్లో వెళ్తున్న నాయకుల మీద కోపం. ఎందుకంటే మనకు అన్నీ వచ్చినాయి కదా సంపాదన, కొద్దిగా ప్రజల గురించి ఇంకొద్దిగా మనం ప్యూరిటీగా పనిచేస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు చెప్పాను కదా ఒకసారి, అప్పుడు ఏదో బాత్రూమ్ ఎక్కడ కూడా స్కూళ్ళు దరిద్రం, ఎక్కడ బాత్రూమ్లు ఉండవు, కంపౌండర్స్ ఉండరు, టీచర్స్ ఉండరు. అదొకటి పక్క అయితే టీచర్స్ అంటే ఉద్యోగాలు భర్తీ చేయాల్సినప్పుడు యువత ఉద్యోగాలు అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకండి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నో మనం క్లియర్గా చెప్పాను, దృఢంగా చెప్పాను. ఇప్పటికి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. 7 నెలల నుంచి నేను రాజకీయాలకు ఎమ్మెల్యే నుంచి కూడా నేను ఒక TV9 డిబేట్లో కూడా చెప్పాను. మృత్యుంజయ గారు పెద్ద ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎవరికన్నా హక్కు ఉందంటే ప్రథమ హక్కు దాన్ని అనుకుంటే కాపీ రైట్స్ అనుకోవచ్చు, ఫైర్ రైట్స్ అనుకోవచ్చు, ఓన్లీ నిరుద్యోగులకు విద్యార్థులకు మాత్రమే ఉంది. ఇది క్లియర్గా చెప్తున్నా, మీరు రాసుకోండి. ఎవ్వడు రాకేష్ రెడ్డి కుటుంబంకి ఎవడు చావలేదు, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవడు చావలేదు, రాజ కుటుంబం ఉన్నదాకా 10 ఏళ్ళు వెళ్ళిన కుటుంబంలో ఎవడు చావలేదు, మేధావులు చావలేదు, ఇండస్ట్రీస్ చావలేదు, ఏ రంగాలలో కూడా చావలేదు. మ్యాక్సిమం 90% విద్యార్థులే వచ్చారు. ఎవరెవరైతే ప్రలోభ పెట్టారో, ఎవరెవరైతే మాయమాటలు చెప్పారో ఉద్యోగాలు వస్తాయంటే, మేము మా చావు కోరుకున్న వాళ్ళకు మాకు రాకున్నా మిగతా విద్యార్థులకు వస్తాయని కోరుకున్న బిడ్డలు శ్రీకాంతాచారి కావచ్చు, ఇషాన్ రెడ్డి లాంటి కావచ్చు, స్వర్ణక్క లాంటి రైలు పట్టాల కింద తలబెట్టిన బిడ్డలు కావచ్చు. నేనేమంటానంటే ఈ 2,50,000 ఉద్యోగాల ముందు ఒకటేసారి భర్తీ చేద్దాం. నేను 7 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నా. బడ్జెట్ ప్రతిసారి బడ్జెట్లో లోటు అంటారు. బడ్జెట్ ఎవరికండి? మీకు ఏదైతే అవినీతి ఏదెందుకు ఉంటుందో అన్నిటికీ బడ్జెట్లు వస్తాయి. ఇప్పుడు చూడు కొత్త బడ్జెట్ పెట్టిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లు, 8,000 కోట్లు కొట్టేస్తారు. వాడు కాళేశ్వరం అన్నాడు సాగు కొట్టేసిండు, కాకతీయ అన్నాడు ఆడు కొట్టేసిండు, భగీరథ అన్నాడు ఈడు కొట్టేసిండు. అంటే ఏదైతే మీకు కమిషన్లు ఎక్కువ మిగులుతాయో అవిట్లో మాత్రం మీకు అడ్డొస్తలేదు బడ్జెట్. ఎవరికైతే ఈ రాష్ట్రం మీద ప్రథమ హక్కు ఉంది, ప్రపంచంలో ఈరోజు నీ పాస్పోర్టు మీద తెలంగాణ అనే పదం కనబడుతుంది,
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తెలంగాణ కనబడుతుంది, నీ ఆధార్ మీద తెలంగాణ కనబడుతుంది, నీ పాన్ కార్డు మీద తెలంగాణ కనబడుతుంది, నీ కారు మీద తెలంగాణ కనబడుతుంది. ఎక్కడిది టీజీ, ఎక్కడిది టీఎస్? ఒక్కడికైనా బుద్ధున్నదండి? ఎందుకంటే టీజీ నచ్చిండ్రా బిడ్డలు, నో ఈ పదాలు లేవు. ఇంతకుముందు ఏపీ అని అంటే ప్రపంచంలో నీకు ఒక గుర్తింపు వచ్చింది, మహేష్గా, మహేందర్గా, నాకు రాకేష్గా ఒక గుర్తింపు వచ్చింది తల్లిదండ్రుల ద్వారా. ఆ బిడ్డల ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. ఆ బిడ్డల ప్రథమ కోరిక, అలా ఆత్మ ఘోష, నిరుద్యోగ సమస్య మ్యాక్సిమం తగ్గించాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఉద్యోగాలు ఫిల్ చేయండి, మెగా డిఎస్ చేయండి. మీరు మాకేం చెప్పారు? నేను ఎవరైనా వ్యక్తులను అంటే నేను వ్యవస్థనే అంటున్నది. రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా నేను అడుగుతాను, కాళ్ళు పట్టుకుంటాను నేను మా ముఖ్యమంత్రిని. ఫస్ట్ ఈ 2,50,000 ఉద్యోగాలు అది నింపేద్దాం. నిరుద్యోగం కొద్దిగా ఉంటుంది, ఎంతో కొద్దిగా ఉంటుంది, మొత్తం అయితే ఫుల్ చేయలేం. 2,50,000 ఉద్యోగులు వాడెత్తాను వాడేయలేదు. 10 ఏళ్ళలో గ్రూప్ 1 ఉద్యోగం ఫిల్ చేయలేదు. 10 ఏళ్ళు ఇంత పెరిగింది. ఏదని 50,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లకు వచ్చినాం. అప్పు 75,000 కోట్లు కొండ పోయి 7 లక్షల కోట్లకు వచ్చినాం. అప్పు పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది. నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగం ఎందుకు పెరుగుతలేదు? ఎందుకు మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ పోలీసు యూనిఫామ్లో పంపిస్తారు? బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కొట్టింది అనుకుందాం, పరాయి పాలన ఉన్నప్పుడేమో బట్టలు కొట్టినరు, ఆడబిడ్డలను హైకోర్టులో కూడా ఎన్నో కేసులు వచ్చినాయి. ఇష్టం లాఠీల దెబ్బలు కొట్టినరు, బాష్పాయిలు పెట్టినరు. కానీ ఇదేంటంటే స్వరాష్ట్రంలో మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ లాఠీలు పంపిస్తున్నది. దీని మీదనే నా ప్రశ్న. ఏమవుతుంది? 7 లక్షల కోట్లు, ఇంకొక 20,000 కోట్ల అప్పు, రోజుకు 200 కోట్ల అప్పు తెస్తున్నాం, ఇంకొక 5 కోట్లు. 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 25 లక్షల మందికి నైతిక స్థైర్యం నింపుతాము. ఎందుకంటే చెవులిన వాడినోడు, కళ్ళు కనవాడినోడు 62 వయసు ఉద్యోగాలు చేసాడు. నేను చాలామంది ఉద్యోగాలను అడిగినా, మేము 58 ఏళ్ళకి రిటైర్ అవుతామంటే మాకు ఇది ఒక తలకాయ నొప్పి కూర్చున్నది. ఒకరు 60 అంటాడు, ఒకరు 61 అంటాడు, ఒకరు 62 అంటాడు. మాకు బీపీ, షుగర్లు, ఉద్యోగాలు చేయలేకపోతున్నాము, యాక్టివ్ లేము. ఇప్పుడు వాళ్ళు పాపం నిజంగా కూడా వయసు దృష్టి వాళ్ళు పని చేయలేకపోతున్నారు ఎనర్జెటిక్గా. రెండోది ఆఫీసులలో పేద ప్రజలంటే వీడికి ఏముంది? ఇక్కడ హైదరాబాద్ సెక్రటరీలు ఫుల్ ఏసీలలో అందరూ ఉన్నారు. పల్లెటూరులో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఆఫీసర్ లేడు, ఎండిఓ ఆఫీస్లో ఒక ఆఫీసర్ లేడు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు, కంపౌండర్ లేవు, మందులు లేవు, గొల్లెల పక్కన ఇంకా ఉద్యోగులు. హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, అన్నీ ఇట్లా భ్రష్టు పట్టిపోయినాయి. అదే మన తెలుగు సినిమాలో వచ్చినట్టు భారతీయుడు వచ్చినటువంటి అర్థనే దేవుణ్ణి కోరుకుంటున్న అట్లాంటి ఒక భారతీయుని పంపి మా తెలంగాణ కానీ, లేకపోతే అవినీతి పరులు, కులపిచ్చున్నోళ్ళు. కానీ ప్రభుత్వంలోకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి 1,50,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ఎంతో కమిషన్ పోతుంది. రేపు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1,50,000 కోట్లు పెట్టి మూసీ నదిని మంచి ఒక సాగునీటిలాగా చేసి ఒక లండను, డల్లాస్ లాగా మారుస్తారు అని అంటారు. కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను నేను, యువత కోసం 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఇంతవరకు 70 ఏళ్ళ స్వతంత్ర దేశం ఈ భారత భూమి మీద 1,00,000 కోట్లు 50,000 కోట్ల బడ్జెట్ సపరేట్ పెట్టి యువతకి ఒక ఉద్యోగ కల్పన సరిగా లేదు. 5 స్టార్ హోటల్స్ లాంటివి పెద్ద పెద్దవి వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లు పడుతున్నాయి, కానీ హాస్పిటల్స్లలో పోతే ఒక బాత్రూంలో ముక్కు మూసుకోకుండా ఉచ్చిపోసుకోడు. ఆడిపోయి పేషెంట్ సావు బతుకులో ఉన్నాడు అని చెప్పినప్పుడు బయట లించోరా పోయి బయట కూర్చో, ఆడ ఐసీయూలు ఖాళీ లేవు బెడ్స్ అంటున్నాడు. ఇటు హాస్పిటల్స్ బాగాలేవు, ఇటు యువతకి ఉద్యోగం కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి 2024లో చూస్తే 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, అప్పులు చూస్తే 10 లక్షల కోట్లు, పరాయి రాష్ట్రంలో చూస్తే 15 లక్షల కోట్లు. ఏందన్న ఇప్పుడు మీరు అన్నదానికి కరెంట్ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తే డబ్బులు రావు, పోతాయి ప్రభుత్వం. మూసీ ప్రాజెక్ట్ అయితే వస్తాయి సగం కమిషన్, కాళేశ్వరం అయితే మెగా కృష్ణ రెడ్డి తీసుకొచ్చి ఇస్తాడు. అంటే కమిషన్ మీదనే ఉన్న ఎన్ల కమిషన్ అయితే దాంట్లో పోతున్నాడు. అదే నీకు చెప్పిన సన్యాసులు వెళ్తున్నారు అన్న చూడు, రాజార్షి వెళ్తున్నాడు చూపిని. అవినీతి లేదు. 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈరోజు భారతదేశంలో ఉన్నది ఒకే ఒక్కటి. నిజాయితీ పరులు, దేశం గురించి ప్రాణాలు అర్పించే వాళ్ళు, ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళు పరిపాలిస్తే జరిగే అభివృద్ధి. సొంత చెల్లెలు 24 కోట్ల రాష్ట్రాన్ని వెళ్తుంటే టీ కొట్టు నడుపుకుంటున్నాం ముఖ్యమంత్రి. ఇది తెలుసుకోండి, ఫస్ట్ ఇది తెలుసుకోండి. నరేంద్ర మోడీ గారు కూడా ఏమైంది, 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. చూపించండి, ఒక అకౌంట్ చూపించండి. వీళ్ళందరూ పెట్టుకున్నారు కదా, స్విట్జర్లాండ్, విల్లర్స్, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలందరూ ఈడీలు, ఓడీలు, ఎన్ని స్కామ్లు ఉన్నాయి, అన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. దేశాన్ని నిట్ట నిలువున తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతుందా? పరిపాలన గురించి రేవంత్ రెడ్డి అంటే మా భారతీయ జనతా పార్టీని మాట్లాడుతారా? ముఖ్యమంత్రుల తల్లుండు, కొడుకులు, బంధువులు రాబంధువులు పడ్డట్టు దోసుకుంటున్నారు కదా రాష్ట్రాన్ని.
రాజకుటుంబం ఒకప్పుడు, ఇప్పుడు ఈ కుటుంబము ఎవరికి తెలియదు అంతా. చెప్పండి భారతీయ జనతా పార్టీ. మా దగ్గర ఎక్కడెక్కడ ఉండొచ్చు చిన్న ఇష్యూస్, కానీ 90% ఇస్ ఫేర్. చూడండి, హర్యానా ముఖ్యమంత్రి జాబ్ ఉద్యోగం తీసేసిండు ఒకటే రోజు, జనరల్ రైలు ఎక్కిపోయిండు. దీని అనేది అట్లా కాదండి, ధర్మమే, ఈ ధర్మ పరిపాలన. అక్కడక్కడ లొచుకులు ఉంటాయి, మేమేదో పెద్ద అక్కడక్కడ మొత్తం 100% ప్యూరిటీ ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఉండదు, అమెరికా ఉండదు, అర్జెంటీనా ఉండదు, ఆస్ట్రేలియా ఉండదు, జరుగుతాయి, సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం దేశానికి భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న వచ్చిన 35% ఓట్లు కావచ్చు, రియలైజ్ అవుతున్నారు. ముస్లిమ్స్ అంతా పగబట్టినప్పుడు మనం ఎందుకు ఒకటి కాకూడదు? ముస్లిమ్స్ అంతా ఒక్కటై ఒక పార్టీని, కాంగ్రెస్ని ఎన్నుకున్నప్పుడు మనం హిందువులం ఒక పార్టీని ఎన్నుకోవాలి కదా అని వాళ్ళు బహిరంగంగా అన్ని రకాలుగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అన్ని మైనారిటీకి అనుకూలం, ముస్లిమ్స్కి అనుకూలం నిర్ణయాలు తీసుకున్నప్పుడు హిందువులలో కదలిక వచ్చింది, చైతన్యం వచ్చింది. ఎందుకంటే మేము మొన్న అంటే తక్కువ 3 సీట్ల నుంచి 8 సీట్లు రావడం కావచ్చు, ఓట్లు కూడా 2% నుంచి 10%, 10 నుంచి 14, 14 నుంచి 35% పెరిగినామంటే ఇంకా కొద్దిగా దక్షిణ తెలంగాణ కొద్దిగా ప్రజలు ఇంకొద్దిగా చైతన్యం అయితే బాగుంటుంది. ఇంకా కొద్దిగా సరిగా అవగాహన చెప్పేవాళ్ళు లేరు, అవగాహన చేసుకునే రకం లేరు. వాళ్ళని చైతన్యపరుస్తాం, జాగృతి పరుస్తాం. కానీ యూపీలో యోగి ఆదిత్యనాథ్ అంటే కట్టర్ బీజేపీ, కట్టర్ హిందూ. మోడీ భక్తుడో కాదో తెలియదు, కానీ మోడీని అపోజ్ చేసి సీట్లు తగ్గించేసి ఏదో కొద్దిగా బీజేపీ మీద అలిగినట్టుగా కనిపించింది అనేది ప్రధానమైన వాదన. యూపీలో ప్రధానంగా అన్ని సీట్లు తగ్గడానికి కారణం ఏంది అని అంటే ఏం చెప్తారు? ఇదే యూపీలో సీట్లు తగ్గి ముఖ్యంగా మహేందర్, ఈ సీట్లు అనేటి నెంబర్ గేమ్స్ అండి. ఈ ధర్మం, ఈ పార్టీ రెండు గుర్తుపెట్టుకోండి. ఫినిక్స్ అనే ఒక పక్షి ఉంటుంది, అంటే బూడిదలోకి వెళ్ళి తయారవుతుంది. మొత్తం నిర్మూలించిన మళ్ళీ పుడతాం బూడిదలోకి వెళ్ళి. రాజకీయ పార్టీగా కావచ్చు, హిందూ ధర్మాన్ని గురించి కావచ్చు. ఎవరన్నా ఏదైనా అపోహలు పెట్టుకోకండి. హిందూ జాతిని నిర్మూలిస్తాం, భారతీయ జనతా పార్టీని నిర్మూలిస్తామని పగటి కలలు కనకండి. ఇట్లాంటి మోడీ గారు ఏందండి పెద్ద ఆయన, వ్యక్తుల మధ్య ఏముంటుందండి. ఇప్పుడు మోడీ గారు ఎంతనో మాకు, బట్ నెక్స్ట్ భారతదేశానికి యోగి ఆదిత్యనాథే పీఎం అవుతాడనే రేస్ టాక్స్ ఉన్నప్పుడు ఇలాంటి నేపథ్యంలో యూపీలో అంత సీట్లు తగ్గటం అనేది నో అది ఒకటండి. ఈరోజు మీరు గమనించాల్సింది మహేందర్, ముఖ్యమైన పాయింట్ ఇది, అందరు గమనించాల్సింది. ఈరోజు దేశానికి నలువైపుల అపాయం ఎదురుంది. విదేశాల నుంచి, ఉగ్రవాద సంస్థల నుంచి, ప్రపంచంలో కూడా ఎన్నో దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నిర్వీర్యం చేయాలని. ఎందుకంటే పెద్ద 145 కోట్ల మార్కెట్ ఉన్న దేశం, ఎప్పటికైనా పవర్ఫుల్ కంట్రీ అవుతుంది, వచ్చేస్తుంది, దగ్గరికి వస్తుంది. రెండోది, ఈరోజు మనం ఇంతకుముందు బోపాస్ ఆయుధాలు తీసుకుంటే ఇప్పుడు ఆదిత్య ఆయుధాలన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 600 కోట్లున్న రక్షణ శాఖ ఎగుమతులు 21,000 కోట్లకు తీసుకొచ్చినాం. అంటే ఇక ప్రపంచానికి ఎగుమతి మొదలుపెట్టినాం. చంద్రమండలం మీద శివనామం, శివస్మరణ జరుగుతున్నది. అంటే ప్రపంచం గమనిస్తుంది, అబ్బాయి దీన్ని ఎక్కడో ఒక చోట అద్దుకోవాలా అంటే ఉంటాయి కదా. ఇప్పుడు విదేశాలల్లో మనకున్నట్టు వాళ్ళకు విదేశాలలో ఈ దేశాన్ని ఉంచాలంటే మనకు ఒకటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏజెంట్ దొరికినారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విదేశాలకు ఏజెంట్లు దొరికినారు. అంటే ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఫీలింగ్ ఇట్లా మనం చూస్తున్నాం వీడియోలలో కూడా. మీరు క్లియర్గా అంటే మీరు గెలవాలంటే రాహుల్ గాంధీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే మీరు గెలవాలంటే, కాంగ్రెస్ గెలవాలంటే మెజారిటీ పీపుల్ని డివైడ్ చేయండి, మైనారిటీ పీపుల్ని యూనైట్ చేయండి. ఇది మా హిందువులకు తెలిస్తే చాలు. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. అప్పుడప్పుడు గేమ్ 10 కమ్ అవుతా, 10 జాదా అవుతా, 10 తగ్గుతాయి, పెరుగుతాయి. అదే చెప్తున్నాను, ఒక్కటికి వచ్చినా మళ్ళీ పోరాడు పెడతాం, 0 నుంచి మళ్ళీ మొదలు పెడతాం. మొత్తం హిందూ జాతిని చంపినా సరే బూడిదలకి వెళ్ళి మళ్ళీ పుడతాం. ఎట్లయితే ఫినిక్స్ జాతి ఎట్లుంటుందో అట్లా హిందూ ధర్మం, హిందూ జాతి ఎప్పటికీ అంతరి. రాకేష్ అన్న చాలా దేశాలు తిరిగేసి వచ్చారు కదా, దుబాయ్, లండన్, చైనా, జపాన్ అన్ని. భారతదేశంలో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్ కానీ, ఆ ఉద్యోగ కల్పన కానీ, ఆ జెట్ స్పీడ్లో పోయే ట్రైన్స్ కానీ, లేకపోతే భారతదేశంలో దిగంగానే ఆ స్వాగ్ ఉంటుంది, హై రైజ్ టవర్స్ కానీ, ఒక దుబాయ్ని చూసినప్పుడు అంతేందుకు ఇప్పుడు చైనా కూడా ఒక 40 సంవత్సరాల క్రితము సేమ్ జీడిపితో కొనసాగిన మన దేశం, మనం ఎక్కడో ఉంటే చైనా ఈ రోజున ఏ దేశంలో లేదు, ఏ ఇంట్లో చైనా ప్రోడక్ట్ లేదు అని అంటే చెప్పలేము. దీనికి కాంగ్రెస్ కారణం. 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు సరైన ప్రణాళికలు, సరైన విదేశీ విధానాలు, సరైన పారిశ్రామిక విధానాలు, ఈజీ డూయింగ్ బిజినెస్ సిస్టమ్స్, ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడము, దేశంలో ఉన్న ఇన్ఫ్రాని డెవలప్మెంట్ చేయడము ఎప్పుడు ఎందుకు లేదు? చెప్పాను కదా, 92,000 కిలోమీటర్లు
60 ఏళ్ళల్లో ఉంటే ఖాళీ 15,45,000 కిలోమీటర్లు. ఇదే మేము చేసింది. ఎయిర్పోర్ట్లు 60 ఏళ్ళ 74 ఉంటే 10 ఏళ్ళ 148 చేసినామని. డాటా జీబీ ఉంటే 10 రూపాయలకి ప్రపంచంలో అన్నిటికన్నా చవక. ఈరోజు రైల్వేస్ కూడా విద్యుతీకరణ 6,565 కిలోమీటర్లు. ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు ఉద్దండూరు పాలెం అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ ఉంటాయి, రోడ్స్ మీద ఫ్లైట్లు దించుతున్నాం. అవి మాత్రం రోడ్లు ఈరోజు ఇండియన్ రోడ్స్ మీరు చూడండి. ద్వారకా, ఢిల్లీ ద్వారకా రోడ్ చూడండి, 16 లైన్లు. మీరు జైపూర్ ఎక్స్ప్రెస్ హైవే చూడండి. దేశమంతా ఒకటండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతదేశం శక్తికి మించి చేయగలుగుతున్నాం. అంటే అది భ్రష్టు పట్టించారు మొత్తం వ్యవస్థని. దాన్ని తిరిగి జీవాలు పునర్జీవం అంతా వేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొద్దిగా పడుతుంది వ్యవస్థలో. మళ్ళీ ఇది ఒకటి మతాల మధ్యన చిచ్చులు పెట్టడం. ఈ దేశంని ఎట్లా నిర్వీర్యం చేయాలా, ఎట్లా విదేశ శక్తులు పడి. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారే ఉన్నారు, బయట అమెరికాకు ఏం మాట్లాడతాడు, హిందూ జాతి గురించి తిరుగుతాడు, ఇండియా గురించి తిరుగుతాడు. ఎక్కడ పోయినా భారతీయులు కలిసి ఉండాలి. ఇంతకుముందు పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారిని పంపించారు రిప్రజెంటేషన్. అన్న ఈ ప్రశ్న నార్మల్గా ఎందుకు అడుగుతున్నా అంటే, మోడీ గారి హయాంలో అంటే మీ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద జరిగింది. పాకిస్తాన్ ఏముంటుంది, నార్మల్ దేశమే కదా, ఇండియా ఈజీగా ఎదుర్కోగలుగుతుంది కాబట్టి సర్జికల్ స్ట్రైక్ ఈజీగా చేసేసింది పాకిస్తాన్. అట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ నిజంగానే చైనాతో ఎదుర్కోవాల్సిన వస్తే, అలాంటి నేపథ్యం వస్తే, మీ బాస్ నరేంద్ర మోడీ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం చైనాతో ఎంత బలంగా తలబడగలదు అంటే ఈజీగా అంత ఈజీ అంటే ఇందిరాగాంధీ లేక దేశాన్ని అమ్మేస్తాం అనుకున్నావా? ఖచ్చితంగా అమ్మేసినట్టు. నెహ్రూలాగా చైనా యుద్ధం జరుగుతుంటే వీరులు నేల కొరుగుతుంటే డ్యాన్సులు చేస్తామా, సిగార్లు పడతామా? ఏమనుకుంటున్నారు మీరు భారతీయ జనతా పార్టీ అంటే? ఏమనుకుంటున్నారు? నెహ్రూలాగా టోపీ పెట్టి ఫ్లవర్ పెట్టి ఇక్కడ డ్యాన్సులు చేస్తాడా? చైనా యుద్ధం జరిగి నిమిషానికి ఒక బిడ్డ చనిపోతుంటే లేదా చరిత్ర చదవలేదా మీరు? ఈ దేశం గురించి ప్రాణాలు చేత పుట్టినాం జాతి మాది. ఎంతమంది దురంధరులు, ఎంతమంది దుర్మార్గులు, ఒక్కడా ఇద్దరా, వేల కొద్ది దుర్మార్గులు నా కొడుకులు ఈ దేశాన్ని చెరబట్టినా కానీ ఎన్నడూ మేము అనగలేదు కనగలేదు. చైనా का बाप से भी लड़ते, तू तो चाइना बोल रहे, చైనా का बाप से भी लड़ते और मिल के आए तो भी लड़ते. ఇంకా చైనాతో ఇంకా 4 దేశాలు పెద్ద అగ్రదేశాలు వచ్చినా అన్ని కలిపి కూడా కొట్టుకుంటాం. ఎంత పటిష్టంగా ఉంది ఇండియన్ ఆర్మీ బీజేపీ హయాం? ఒకటే మళ్ళీ మీకు అదే చెప్తున్నాండి. అన్ని మిలిటరీలు అన్నీ ఇప్పుడు అమెరికాలో కూడా కాల్పులు అవుతున్నాయి, రష్యాలో కూడా కాల్పులు అవుతున్నాయి, లండన్లో కూడా కాల్పులు అవుతున్నాయి. కానీ అట్లా కాదు ఈ మ్యాక్సిమం. మరి ఈరోజు బాంబులు మోగుతలేవు, బొంబాయిలో తాజ్మహల్ హోటల్ బాంబులు మోగుతలేవు, హైదరాబాద్ లేజర్ పార్క్లో బాంబులు వెళ్తలేవు, గోకుల్ చాట్లో బాంబులు వెళ్తలేవు, ఎక్కడ పడితే అక్కడ తెలుసుకున్నారు బస్ డిపో కాడ బాంబులు వెళ్తలేవు, గోధుల సంఘటన రైళ్లలో తగలబెడతలేరు, ఢిల్లీలో బ్లాస్టింగ్లు అవుతలేవు. ఎక్కడ చూసినా అమాయక ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైల్వే స్టేషన్లలో ఎన్ని దురాఘాతాలు. సో ఎందుకు గుళ్ళల పేలులు వెళ్తలేవు, ఎందుకు రైల్వే పేలులు వెళ్తలేవు? అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం. ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి రా ఒక్కడన్నా గోకుల్ చాట్ కూడా వెళ్తారేమో, వెళ్ళమని అంత పకడ్బందీగా చేసినాం. దేశ భద్రతనే కాదు, ఇనుప కంచెని ఎట్లా కట్టినామో దేశం లోపల కూడా ఎవడెవడైతే ఈ దేశం సొమ్ము తిన్న కొడుకులు ఈ దేశ పౌరుని చంపడానికి ప్రారంభించిన ప్రతి ఒక్కరిని బదిలీ పెట్టం. అందుకోసమే హిందువులకు చెప్తున్నాం, मिगतोड़ वारी डिक्लेयर जंग तो ऐलान कर दिया उन्होंने, तुम लोग करते नहीं करते, दोस्ती करना है तो दोस्ती करो, जब जो दोस्ती नहीं करेगा तो जंग तो करो, लड़ो मारो. करोड़ों लोग तो इसको जान कुर्बानी दिया है ये जमीन के लिए, आजादी के लिए. వాళ్ళు 93% ఓట్లు ఎత్తే నీకేం పుట్టిందా? 31% ఓటింగ్ ఎత్తున్నావు. వాడు పక్క దేశం నుంచి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను ఆడచ్చు ఫ్లైటర్ ఓటెత్తే ఈ పక్కన ఓడేడు పోలింగ్ బూత్ పక్కన ఓడిందు, అది లేచుడు బాధనే, కూర్చుండు బాధనే. కాబట్టి ఈ దేశంని ఎవ్వరేం చేయలేరు మహేందర్, డోంట్ వరీ. ఎప్పుడు నిత్య నూతనమై భారత మాతకు ఎప్పుడు త్యాగాలు చేసే బిడ్డలు పుడుతూనే ఉంటారు. అందరు చేయాలని లేదు, మేము ఉన్నాం, మాలాంటి వాళ్ళం. మేము ఎక్కడికైనా తెగించి మా జాతిని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం, మా ప్రజలను కాపాడుకుంటాం. పైడి రాకేష్ రెడ్డికి ఎంతవరకు ఉంటుంది దేశభక్తి? దేశభక్తి ఉందా మీద అంటే పోసుకోవాలా, కోసుకోవాలా, కొలుసుకోవాలా? పోసుకోవాలా, కోసుకోవాలా, అందరూ దేశభక్తులే. రేవంత్ రెడ్డి కూడా దేశభక్తుడే, తప్పేముందన్నా. మేము మిగతా వాళ్ళందరినీ దేశ ద్రోహులు అంటాం. ఎట్లా? ఎవడైతే ఈ దేశ ద్రోహుల గురించే మాట్లాడుతున్నా, ఎవడైతే బాంబ్ బ్లాస్టింగ్ చేస్తాడో వాడే మాట్లాడుతున్నా.
ఎవడైతే హిందూ జాతిని నిర్మూలిస్తుంటాడో వాడి గురించే మాట్లాడుతున్నా. మిగతా మేము ఎందుకంటామండి? కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్ వాళ్ళంతా ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఒక భాగం. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది. అవును, మేము కూడా సబ్కా విశ్వాసం అంటున్నాం. వాళ్ళు విశ్వాసం పడతలేడు కదా. అందరిని ప్రేమిస్తాడా పైడి రాకేష్ రెడ్డి? అవు 100% బరాబర్ బరాబర్ పోయి అడుగు. అందరిని ప్రేమిస్తాడు. జీవన్ రెడ్డిని ప్రేమిస్తాడా? జీవన్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది? ద్వేషించడానికి ఏముంటుంది వ్యక్తిగతం? ద్వేషించడానికంటే ఏకంగా ఇద్దరం అంటే ఏది? ఏమన్నా యుద్ధం చేసుకోండి సరే గానీ, అవును. మరి భార్య పిల్లలను అనుకునే అంత ద్వేషం ఏందండి మీ ఇద్దరు? నేను ఎప్పుడు అనలేదు. అతను దిగజారాడు. నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడండి, నేను ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడైనా ఎందుకు తిట్టించుకున్నారు మీరు ఆయనతో భార్య పిల్లల దాకా? రాజకీయాలల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది మీలాంటి. అసలు అది పైన టైటిల్ ఏం పెడతారో లోపల మ్యాటర్ ఏముంటుందో అర్థమే కాదు. 90% టైటిల్ వేరు, మ్యాటర్ వేరు. రాజకీయ వ్యవస్థలో కొన్ని ఏంటంటే కొందరు స్థాయికి తగ్గట్టు ప్రవర్తించరు. ఇప్పుడు మేము ఉన్నాము 7 నెలలు అయింది. ఎక్కడైనా నా స్పీచెస్ చూడండి, ముస్లింలంగానే ఒక్క మాట అన్నాను. ఎందుకంటే వాళ్ళు మా పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఒకటే. మా డిఎన్ఏ కూడా ఒకటే. దిస్ ఇస్ ఇండియన్ డిఎన్ఏ, భారత్ కా డిఎన్ఏ. హమ్ సబ్ ఏక్ హీ హై. ముసల్మాన్, క్రిస్టియన్, హిందూ అందరినీ ప్రేమిస్తారే కాదంటలే. జీవన్ రెడ్డిని మీరు ప్రేమిస్తున్నారు లేదా? జీవన్ రెడ్డిని ద్వేషించాను నేను. దానికి అర్థం ఏముంది? ఇక ప్రేమించలేనే అని అంటారు కదా. మైక్ జో బోల్ రहा हूं, तू दोस्ती का हाथ बोले तो दोस्ती का हाथ, జంగ్ बोले तो జంగ్, దుష్మని बोले దుష్మని. నువ్వు ఉంటే నేను ఉంటా. ఇప్పుడు నువ్వు ఒక అడిగేసావు అనుకో, నీకు ఒక మైక్ ఇచ్చారు, నాకు ఒక మైక్ ఇచ్చారు. నాకు మైక్ లేకుండా మాట్లాడే కొద్దిగా గొంతు నొప్పి వస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డికి నాకేం సంబంధం అండి? అతను ఒక వ్యవస్థ లోపల అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతను మరి మంచాచరే ప్రజలు నిర్ణయించారు. అతను కొన్ని తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి అప్పుడు నేను ఆ రకంగా మాట్లాడవలసి వచ్చింది. మళ్ళీ కూడా కొన్ని చెప్పాను. ఇంకా నా స్థాయి కూడా కాదు. అతను మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని. రెండోది భారతీయ జనతా పార్టీ, రెండోది కొద్దిగా పద్ధతులు ఉన్న పార్టీ. నేను కూడా మరీ ఇబ్బంది. ఇప్పుడు మీరు ఎదుటోడు దిగజారిపోయి నేను దిగజారిపోలేను కాదన్నా. చూడడానికి స్మార్ట్ ఉన్నారు, మంచిగా ఉన్నాడు, దేశభక్తి ఉంది, అంత మంచిగా ఉందని గెలిపిస్తే జీవన్ రెడ్డి అని వెనకాల ఎందుకు ఎంత ఆనందపడ్డారు? నేనేమాట ఆయన ఏమున్నది మాట్లాడితే ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాను. ఫస్ట్ మీకు గమనించాల్సింది మహేందర్, నేను ఫస్ట్ నా ఊరు రుణమే కాదు, నా మొత్తం 87 నా ఆర్మూర్ నియోజకవర్గ భూమి రుణం కూడా తీసుకున్నాను. అయిపోయింది, నేను గెలిచిన రోజు అయిపోయింది. ఇంకా అభివృద్ధి అనేది సెకండరీ. 87 పల్లెలు గజగజ అనికినాయి. నిజాం కాలం కన్నా ప్రజాస్వామ్యంలో అన్ని యూనిఫామ్లు అమ్ముడుపోయినాయి. పోలీసోడు, రెవెన్యూడు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ సోల్డ్ అవుట్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలే. అక్కడ నేనే చెప్పాను సాక్ష్యాలే. నువ్వు సోషల్ మీడియాలో ఒకటి పెడితే పోస్టు వితిన్ 5 minutesలో పోలీసు చెప్పాడు. నేను ఫస్ట్ రోజు చెప్పిన, నన్ను ఇంత తెచ్చుకోండి. నేను గెలిచిన రోజు చెప్పిన, ఏం రాసుకుంటారు రాసుకోండి. మీ వీడియోలోకి చెప్పిన, ఏం రాసుకుంటారు, మీకు న్యాయం అనిపించింది దాన్ని ఏమన్నా రాసుకోండి, నేను కరెక్ట్ ఉండాలా. రెండోది, ప్రతి ఊర్లో అరాచకాలు, ప్రతి ఊర్లో రౌడీజం. మీరు స్పెషల్గా టీం పంపించండి. అంటే ఒక ఛానల్ కాకుండా కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. రాజకీయ నాయకులు ఇంత దుర్మార్గులు ఉంటారా? రాజకీయ వ్యవస్థలో ఎవరికైనా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల్ని హింసిస్తాడా? అంత పెద్ద చిట్టు ఉందన్నా నిజంగా మన జీవన్ రెడ్డి అన్న గురించి? ప్రతి ఊర్లో నేనే అందుకు పంపించండి. ఇప్పుడు 87 ఊర్లు ఉన్నాయి. ఊరుకు మంచి పేరు కూడా ఉంది. కానీ సీఎంకి బాగా సన్నిహితుడు, చాలా నిధులు తీసుకొచ్చిండు. నిజామాబాద్ గడ్డం మీద 7 కాన్స్టిట్యున్సీలలో అత్యధికంగా నిధులు ఆర్మూర్కే వచ్చినాయని చెప్పిండు ఆయన బహిరంగంగా. వాళ్ళని చెప్పాను, మహమ్మద్ గోరియార్ దేశపడికి మంచోడు కావచ్చు, భారతదేశానికి శత్రువే. జీవన్ రెడ్డి అయితే కేసీఆర్కి దత్తపుత్రుడు కావచ్చు. ఇప్పుడు ఒక్కసారి నేను అనకూడదు సోదరి లేదు కానీ, కవిత గారు ఫస్ట్ మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మైసమ్మ ముంగట పొట్టేళ్ళని బలిచ్చినట్లే మా తమ్ముడు ముంగటలో నిలబడతాన్నారు. ఇప్పుడు మైసమ్మ వాళ్ళు అయినరు, పొట్టేళ్ళు అయినరు. గర్వం అంత తలకెక్కకూడదు, అహంకారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణేతలు ప్రజలు. ఈరోజు నన్ను ఒకసారి ఉంటాను, 2 సార్లు ఉంటాను, ఎప్పుడో ఒకసారి మాజీ కావాల్సిందే కదా. ఎవరు ఆశ్చర్యకమా? సచిన్ దాగేమే ఎంతమంది పోతలేరు, మంచి వాళ్ళు పోయినరు, ఓడిపోయినరు. దానికి ఏమున్నది ఎంతగానో? ప్రజలు మంచిగా అనుకుంటే ఎత్తారు, వాళ్ళకి మంచిగా మంచిగా పనులు చేస్తారు. రేపు పిల్లలు ఓడగొడతారు, ఏమవుతుంది? వాళ్ళ నిర్ణయం మంచి చేసినా ఓడగొడతారు, తప్పేముంది? వారికి అట్లా అనిపించింది అంతే. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం దూరవట్లేదా? అనిపిస్తుంది అంతే. ఒకటండి, ఎక్కువ ఆశపడితే నిరాశ. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా మనం రాజకీయాలను ఎన్నుకున్నప్పుడు రాజకీయ విలువలు తీసుకురావాలి, రాజకీయ రంగానికి గుర్తింపు తీసుకురావాలి. రెండోది, రాష్ట్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యేరా మీ ఇద్దరి మధ్యలో వైరం తగ్గిపోయిందా? ఒకటి వైరం ఎలక్షన్స్ వరకే, ఇంక తర్వాత ఏముంటుంది? ఏం లేదు, రాజకీయం ఉంటుంది. అవును, మాల్ సీజ్ చేయించి నేను మళ్ళీ అదే. మీకు ఏమైనా పాత్ర ఉందా? అవును, నేనే చెప్పించింది నేనే. దాని పాత్ర ఏముంది?
తప్పేముంది? బహిరంగానే చెప్పాను కదా. ఆ మాలను చూడతందుకే భయపడరు అధికారులు. ఆ మాలను చూడటం ప్రజలు కాదు, అధికారులు భయపడరు. కరెంటు బిల్లు కట్టలేదు, అది పెద్ద స్కామ్. ఇప్పటికి కూడా మీరు ఉంటే రాజకీయ నాయకులు చూడండి, బీఆర్ఎస్, కాంగ్రెస్, కేటీఆర్ బైసాబ్ కూడా చూడాలా, నాకు మంచి మిత్రుడే. నిజంగా కూడా ఇతని గురించి ఎక్కువ తెలియదు అక్కడ. ఫామ్ హౌస్లో కానీ అది ఏమంటారు ఎర్రవెల్లి తోటలు ఎక్కువ తెలియదు వీటి గురించి. అతను లీజ్ తీసుకున్నాడు, ఒక బలవంతం లీజు. అది ఆర్మూర్లు ఎవరు అడిగినా చెప్తాడు. ప్రైమరీ లీజ్ హోల్డర్స్ వేరు. తర్వాత ఇతను 2010లో అతను భార్య పేరు మీద బలవంతంగా బెదిరించి మార్పించుకున్నాడు. అది వేరే విషయం, అతను వ్యక్తిగతం. నేనేమంటున్నాను, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు అక్టోబర్ నాడు చెప్పాను, అక్టోబర్ 22 మరి సంథింగ్ ఒక రోజు అక్టోబర్ మంత్లో నేను డిక్లరేషన్ ఓన్లీ జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ ముందు నిలబడే చెప్పాను, ఒకవేళ ఏమైనా బకాయిలు ఉంటే 3 నెలల్లో క్లియర్ చేసుకో. 3 నెలల్లో గెలిచేది నేనే కాబట్టి రాగానే రికవరీ చేస్తాం. మీకు ఆల్రెడీ వీడియోలో క్లిప్స్ పంపిస్తాం. అతను లీజ్ తీసుకున్నప్పుడు ఆర్టీసీకి లీజ్ కట్టాలా లేదా? నువ్వు రెంట్ కడుతున్నావు ఆయన? ఖచ్చితంగా కడుతున్నాం. కరెంటు బిల్లు 100%. ఇప్పుడు కరెంటు ఇవన్నీ కలుతున్నావు కదా? లేదు మా జీవన్ రెడ్డి లాగా నట్టే పెట్టుకున్నావు. 10వ తారీఖు కట్టకపోతే 11 నాడు కట్ చేస్తారు. 7 ఏళ్ళ నుంచి లీజ్ అమౌంట్ కట్టలేదు. 8 కోట్లు 7 సంవత్సరాల నుంచి 2010 నుంచి 2023 వరకు. ఓ 4 ఏళ్ళ నుంచి కరెంటు బిల్లు కట్టలేదు, 2,35,00,000. మరి నీకు ఎన్ని రోజులు అధికారం ఆగుతారని నేను. మూడోది ఆర్టీసీకి లీజు కట్టలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. పోతే అసభ్యకమైన భాష ఏమైనా పాపం ఆనెస్ట్ ఆఫీసర్స్ కొందరు చెప్పారు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, మీరు ఎందుకు వెళ్ళదండి రికవరీ ప్రజల సొమ్ము, నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు, ఇట్లా రకరకాల బెదిరించడము, వల్గర్ లాంగ్వేజ్ అధికారులు పోవడమే మానేశారు. తుని అమ్మ పైనుంచి ఏదో ప్రెషర్ రావడము, మేము పోవడం పెడుతాం, తిట్లేందుకు పడాలని చెప్పండి. 500 రూపాయలు కరెంట్ బిల్ కట్టకపోతే లైన్ మీద వచ్చి 5 నిమిషాల కనెక్షన్ తిస్తే 2,35,00,000 తీసి ఎట్లా కట్టవు? అదే నేను అడిగాను. నేను రాగానే ఎమ్మెల్యే కాక ఫోన్ చేశాను అతనికి, ఎక్కడ కన్సల్ట్ రిలేటెడ్ ఆఫీసర్ సుప్రీంస్ ఫోన్ చేశాను. కరెంట్ అతనికి ఎస్ఏఎం ఉంటారు, ఫోన్ చేశాను, సార్ నేను ఆర్మూరు స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతాను, మా 87 గ్రామాల ప్రజలు వచ్చిండ్రు, వాళ్ళు ఏమంటలేరు సార్, జీవన్ రెడ్డి బిల్లు కట్టే వరకు నేను కట్టమంటున్నారు, మీ ఇష్టం సార్ అన్నారు. వాళ్ళు ఏమంటలేరు, ప్రజాస్వామ్యయుతంగా ఏమంటారు సార్ అంటే రాజ్యాంగం అయితే ఒకటేనా, మీకు నాకు ఒకటే కదా, ఆధార్ కార్డు ఎన్ని ఇచ్చారు నీకు? ఒకటే. నాకు ఒకటే ఉంది, జీవన్ రెడ్డికి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉండాలి. ప్రజలకు అదే అడిగిన నన్ను, అన్న జీవన్ రెడ్డికి పాస్పోర్ట్ ఉన్నది, నాకు ఒకటే పాస్పోర్ట్ ఉన్నది, అన్న జీవన్ రెడ్డికి ఆధార్ కార్డు ఉంది, నాకు ఒక ఆధార్ కార్డు ఉన్నది, మరి ఏంది చట్టం ఇట్లుంది ఆర్మూర్లో అన్నారు. నేను ఆఫీసర్ని అడిగాను, సార్ మా వాళ్ళు కూడా ఏమంటలేదు సార్, ఏమంటారు వాళ్ళు, జీవన్ రెడ్డి ఎప్పుడు కడితే అప్పుడు కడతామంటున్నారు, 1 రోజులో వసూలు చేసినారు. ఆర్టీసీ లీజ్ హోల్డర్స్కి ఫోన్ చేసిన, సార్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాకు ప్రజలు వస్తున్నారు సార్ బోధనకల్కి, ఇట్లా జీవన్ రెడ్డి 8 కోట్లు లీజు కట్టే వరకు వాళ్ళు బస్సులో టికెట్ తీసుకోమంటున్నారు, తెలుగు సిటీ మీద రాసిస్తామంటున్నారు, జీవన్ రెడ్డి కట్టిన రోజు డబ్బులు ఇస్తామంటున్నారు. లేదు ప్రజా షాపింగ్ మాల్ చేసుకుందామని ఎట్లనే డబ్బులు కడతలేరు కదా ఆర్టీసీలు, మనం తీసుకుందాం ప్రజలం. ఇప్పుడు కట్టిండి ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా 45 కోట్లు ఉన్నట్లే, అవి కూడా వసూలు చేయాలి, అది కూడా ప్రజల సొమ్మే. సీజర్లో ఉందా మాల్, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, కడుతున్నాడు కట్టి ఏదో కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా. ఇప్పుడు ఒకటి వ్యక్తిగత న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. నాకెందుకు ఉంటుందండి అతని మీద వ్యక్తిగతం, ఆయన ఎవరు నేనెవరు? సజ్జనార్ గారి పాత్ర ఏంటి మరి? ఆయన బహిరంగ సజ్జనార్ ఏమన్నాడు పాపం, ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్, మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన్ని. అవును కరెక్ట్, ప్రెస్ మీట్ ఈయన అసలు ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఏంటండి, ఎటువంటి నైతిక విలువ లేకుండా రాజకీయాలలో ఉండి ప్రజలతో తిరస్కరించబడ్డ వ్యక్తి కూడా అట్లా మాట్లాడతాడు. నేను కూడా అధికారం అట్లా మాట్లాడకూడదు, అదొక గౌరవప్రదమైన పోస్టులు, వాళ్ళు ఐపీఎస్ చదువులు చదివి సెలక్షన్ అయ్యి ఒక సిస్టమ్ రన్ చేస్తున్నారు వాళ్ళని. వీడి సంగతి ఏంది, సైకో ఎన్కౌంటర్లు చేసాడు. నువ్వు మాట్లాడే భాష ఏంది, అది నువ్వే కదా అపాయింట్మెంట్ చేసింది, మీ పెంపుడు తండ్రే కదా సైబరాబాద్ కమిషనర్ పెట్టింది, మీ అన్ననే కదా కేటీఆర్ కదా నేను అంత మంచి ఉన్నతమైన పోస్టులు పెట్టింది, మంచి ఆఫీసర్ మీరే పెట్టారు కదా మీ కుటుంబం. అట్లా అనకూడదు, ఆఫీసర్ తప్పు. ఇంకా అది మేము చెప్తారు అట్లా, మేము మా ప్రభుత్వం వస్తే అట్లాంటి వాయిస్ వస్తే బాగా డేంజర్ ఉంటుంది రియాక్షన్ మాది. ఏ అధికారిని బెదిరించి ఒప్పుకోం, ఏ అధికారి కానీ తప్పు, మంచి అధికారులు బెదిరి, తప్పు చేసే అధికారులు రకరకాల వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా ప్రవర్తిస్తారు. కాబట్టి జీవన్ రెడ్డి మీద ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు, కోపం లేదు, రాజకీయ వైరమే ఉంటుంది జీవితాంతం. రాజకీయ వైరం అట్లనే కొనసాగుతుంది, ఎట్లయితే రాయలసీమలో ఎట్లా ఉంటుందో అట్లా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు దీంతోనే కాదు, ఈ శ్వాస ఉన్నంత వరకు, దానికి ఒక కారణం ఉంది, అది తనకు తెలుసు. ఈ శ్వాస ఉన్నంత వరకు రాజకీయ వైరం కలిసిపోరు మీరు ఇద్దరు ఎప్పటికీ. నో, రాజకీయ వైరం అంటున్నాం, మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది, మీ ఇంట్లో పెళ్ళి జరిగి శుభకార్యాలు జరిగి అంత దూరం అది రాజకీయ వైరం ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. మీరు నేను మాత్రం అయితే రాజకీయాలు అయితే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, జీవన్ రెడ్డిని మీరు
పిలువరు. నేను బతికున్నాక వెళ్ళను, నేను చచ్చిపోయిన తర్వాత నా కుటుంబం ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, జీవన్ రెడ్డి గారు పిలుస్తారు, మీరు వెళ్తారా వెళ్ళరా? నేను పిలవరని అనుకుంటున్నాను, దేవుణ్ణి పిలవద్దనే కోరుకుంటున్నాను. పిలిస్తే పోతారా? పిలవద్దనే కోరుకుంటున్నాను. పిలిస్తే పోతారా? నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థమయ్యట్లేదు. నేను అర్థమయ్యేదా? శ్వాస ఉన్నంత వరకు అంటే నీకు అర్థం కాలే. ఇంత దమ్మున్న రాకేష్ రెడ్డి బయటకు ఎందుకు చెప్తలేడు? ఏమైంది మీ ఇద్దరు? అతను ఏ రకంగా అయితే నన్ను కొన్ని రకంగా సోషల్ మీడియాలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ టైంలో ఎలక్షన్స్కి వచ్చినప్పుడు, ఎందుకంటే నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అతనికి. నేను నిన్నడు కూడా అతనికి ఎప్పుడు కూడా నాకు మంచి గౌరవం ఇచ్చేవాడు. నేను కూడా బాగా తమ్ముళ్ళలాగానే మాట్లాడేవాడిని. ఎందుకంటే నా జీవితం నాది. నాకు రాజకీయాలంటే ఇష్టం లేకుండే, నేను రాజకీయ రంగంలో ఓదలుచుకోలేదు. నేను రాజకీయాలంటే ఇష్టం లేనప్పుడు నాకు ఫోన్ చేసిండు, అన్న వాడు చెప్పిండు నాకు. అంత మంచిగానే ఉంది కదా. అదే అంత మంచిగా ఉన్నప్పుడే నేను చెప్పాను రాజకీయాలంటే ఏంది, ఇద్దరం పద్ధతి నా ఇంటికి వచ్చేవాడు, చాలా మంచి పరిచయం, అట్లేం లేదు. ఇప్పుడైతే రాజకీయాలకు వచ్చి నుంచి మొదలుపెట్టాడు ఆ క్రౌర్యం. ఎట్లయితే 87 పల్లెలల్లా ఎట్లా అరాచకాలు హింసించాడు, ప్రజలను భయపడించాడు. కానీ తప్పైంది అడిగి. నేను వాడికి తల్లిపాలు దాగి ఆడు పెరిగిండు, కన్నీళ్ళు దాగి నేను పెరిగిన. దొరల దగ్గర బతుకుడు ఆయన, కారంపొడి తిని నేను బతుకు. ఎండు టెండర్లలో పనిచేసిన నేను, ఫామ్ హౌస్లో ఉన్నాడు వాడు. రిలేషన్ ఇస్ గుడ్ రిలేషన్ ఉండే, అతను పాడి చేసుకున్నాడు అంతే. అప్పటి వరకు ఏం లేదు. మాకు ఇద్దరి మధ్యన మిత్రులు సంబంధాలు కూడా అతనే అడిగాడు అన్న ఫస్ట్ అనేది. వాడు నోరు కూడా నాలుగు మీద పుట్టుమచ్చ ఉంది. 2023 జనవరి పుంచేటప్పుడు అన్న బీజేపీలోకి వస్తున్నావు అన్నాడు. సాధారణ బీజేపీ లేదు, రాజకీయం లేదు, నా ఆలోచన లేదు. వాడికి నేలక మీద పుట్టుమచ్చ ఉన్నది. అందుకు జాగ్రత్త పడి నీకు మంచి జరగాలనుకుంటే వాడు మంచిగా మాట అనిపించు కదన్నా. అట్లా అది వ్యక్తిగతం, అంత దూరం వ్యక్తిగత శత్రుత్వం అతను లేదు. రాజకీయ వైరం అంటున్నాను. అందుకని ఒకరినొకరు నిర్మూలించుకుంటే శత్రుత్వం లేదు. రాజకీయంగా అయిపోయింది. నేను ఎక్కడైతే వాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు, బ్లేమ్ సోషల్ మీడియా ద్వారా నన్ను బ్లేమ్ చేయాలనుకున్నాడు, దానికి సమాధానం ఇచ్చేసిన అయిపోయింది. ఇంకా రాజకీయ వైరం అప్పుడే చెప్పాను. ఎందుకంటే కమిట్మెంట్ దేవుడికి మాట ఇచ్చాను. దేవుడు మాట, నీకు మాట ఇస్తే తప్పేవనొచ్చు, మనుషులకు మాట ఇస్తే తప్పేవాడిని, దేవుడికి మాట ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే రాకేష్ రెడ్డి ఏ బిజినెస్ చేసిండో క్లియర్గా చెప్పాడు, ఎట్లా సంపాదించిండో క్లియర్గా చెప్పాడు. ఆయనకున్న ఇండస్ట్రీ ఏంది, ఫ్యాక్టరీ ఏంది, డబ్బులు ఏంది, కథ ఏంది, ఆయనకు వచ్చినటువంటి సంపదన ఏంది, ఆ భాష ఏంది, ఆ మనిషి ఏంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మహేందర్ నన్ను ఇంటికి ఎందుకు పిలిచినావు గృహప్రవేశంగా? నువ్వు నా గురించి ఏం తెలినప్పుడు గృహప్రవేశంగా ఎందుకు పిలిచినావు? నువ్వు ప్రజాప్రతినిధి, నాకేమన్నా ప్రజాప్రతినిధి చాలా మంది ఉన్నారు, ఇద్దరిని పిలిచినావు కదా. జర మంచితనం నచ్చుతుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు నువ్వు స్టూడియో పెట్టినావు, హోటల్ పెట్టినావు, ఎవరికి చెప్తున్నావు లెక్కలు? రాకేష్ రెడ్డికి చెప్తున్నావా లేకపోతే ఎవరికి చెప్తున్నావు? జీవన్ రెడ్డికి? గవర్నమెంట్కి చెప్తాను. నేను గాలకే చెప్తాను. నేను గాలకే చెప్తాను. నువ్వు వాళ్ళకి చెప్తా, నేను గాలకే చెప్తా. అంతే. ఇలా అవసరం లేదంటే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు అందరికి అమీర్పేట వాళ్ళు అందరికి చెప్తున్నావా? ఈరోజు వచ్చిన ఆదాయం ఇంత ఉన్నది, నా కరెంట్ బిల్ ఇంత అయింది, నా ఆదాయం చెప్తున్నావా? చెప్తున్నావా? కానీ నేను ప్రజల మనిషిని కాదు కానీ. మేము ప్రజల మనిషిని కాబట్టి అఫిడవిట్లు ఇస్తున్నాం నామినేషన్లలో. ఇప్పుడు ప్రజల మనుషులం కాబట్టి నామినేషన్లలో అన్ని ఇస్తున్నాం డీటెయిల్స్, అఫిడవిట్స్. అది పబ్లిక్ డొమైన్ ఉంటుందండి. ఆవేదన ఏంటంటే, మీకు ఆవేదన కాదు, మీకు తెలియదు. అసలు కొద్దిగా మీరు చదువుకున్న వాళ్ళు, మీడియా వాళ్ళు, ఎవరైనా రాజకీయ నాయకుడు పోటీ చేసినాడు, గెలుపుకోవటం తర్వాత వాడు నామినేషన్ వేసేటప్పుడు అది అఫిడవిట్ ఉంటుంది, అంతేనా కదా? ఫ్యామిలీ మెంబర్స్ కానీ, డిపెండెంట్స్ కానీ, లేకపోతే ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాడి ప్రాపర్టీస్ ఏంది, వాడి మీద ఉన్న క్రిమినల్ కేసెస్ ఏంది, అన్నీ ఉంటాయి దాంట్లో. నీకు ఏదైనా తప్పు ఉంటే డిపార్ట్మెంట్లో కంప్లీట్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కావాలి. నేను ఏం చెప్పాలా, ఏం చెప్తా అని నా ఇష్టము. నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు ఇప్పుడు నీకు ఎంత ఆదాయం ఉన్నది, ఎంత ట్యాక్స్ కడుతున్నావు చెప్తావా? జీవన్ రెడ్డి చెప్తాడా? ఏదైనా ఉంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాము, సెల్ ట్యాక్స్కి చెప్తాము, జిఎస్టీకి చెప్తాము, ఇంకేదైనా సర్వీస్ ట్యాక్స్ వాడికి చెప్తాము. ఈ దేశ పౌరుడిగా భారతదేశంలో నివసించినప్పుడు భారతదేశ చట్టాలను గౌరవిస్తాను నేను. కేసీఆర్ చట్టాలు, రేవంత్ రెడ్డి చట్టాలు, జీవన్ రెడ్డి చట్టాలు గౌరవించా. భారత పౌరుడిగా భారత రాజ్యాంగం మీద ఉన్న గౌరవము, నా దేశం మీద ఉన్న ప్రేమ, దేశంలో ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలకు సమాధానం ఇస్తాను. ఇక ఆయన చెప్పేటంటే ఇంకో మాట ఏంటంటే, ఆయన భాష ఏందో అదేందో మొత్తం మెంటల్ ఉంటాడు, మొత్తం ఏందో ఆయనకి ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా ఏంది? లేదు, 3 నెలల్లో ఓడగొడతానా? వాడిని ఓడగొడుతుంది. కొన్ని వేల మంది ట్రై చేసిండ్రు. భాష ఇప్పుడు నా ప్రాంతము మామూలు బ్యాక్వర్డ్ ఏరియా. అంటే వస్తే కొంతమందికి డబ్బులు వచ్చిండొచ్చు, కానీ పల్లెటూళ్ళల్లో ఏమండి అని నువ్వు తెలుసు కదా. నేను ఐఎమ్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్. నేను మంచి ఆఫీసర్తో మాట్లాడతాను, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాను, ఇంటర్నేషనల్గా సుమారు ఎన్నో దేశాలు తిరిగాను, మంచి వాళ్ళతో బిజినెస్ మాట్లాడతాను. కానీ మా ఊరు పోయిన తర్వాత మా అత్తని ఏమండి అని ఎందుకు అనాలి? అది విజయవాడలో ఉంటే అనేవాడినచ్చు నేను. మా అత్తని ఏమి అత్త బాగున్నావని అంట.
తమ్ముడు ఏమరా తమ్మి రారా అంట, బ్రదర్ కమియర్ ఎందుకు అనాలి? నేను సింగపూర్లో పుడతాను ఏమనొచ్చు. నేను పుట్టిన మట్టి, ఆ మట్టిలో ఉన్న మాధుర్యం, ఆ మట్టిలో ఉన్న భాష, యాస, ప్రేమ, అది ప్రేమ గల్లనే ఇలా తెలంగాణ. ఓరికి సన్నత్వం తెలుస్తలేదు తెలంగాణ. గట్కలు, అంబళ్ళు అన్నీ మరిచిండ్రు. ఇవన్నీ మిగతా అన్ని ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్ వచ్చే వరకల్లా క్యా తెలంగాణ మిట్టి మీద ఖుష్బూ. అందరిని అంత బాగా ఆప్యాయంగా పిలుస్తారు కదా, మరి జీవన్ రెడ్డి గారిని ఏమని పిలుస్తారు? ఇంకా మళ్ళీ సందర్భం రాలేదు, ఇక పిలిపించుకుని ఇంకా రావద్దనే కోరుకుంటున్నా. మళ్ళీ ఇట్లనే రాజకీయ వైర్యంగా అతను ఏదైనా రాజకీయ రంగం తప్పలేదు కదా, రాజకీయ ప్రజాస్వామ్యం. కానీ ఆయనతో కూడా నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అప్పుడప్పుడు మంచిగా మాట్లాడతాడు. కాకపోతే ఆ మంచి హార్డ్ వర్కరు, యంగ్స్టరు, చాలా బాగుంటాడు. మీరు అంతానం ద్వేషించి ఆయన మళ్ళీ నీకు అదే చెప్తాను, ద్వేషించట్లేదు అలా అని ప్రేమించట్లేదు. ఈ దీంట్లో మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీకు మెచ్యూరిటీ లెవెల్స్ వస్తే ప్రేమించట్లేదు, ద్వేషించట్లేదు. ఆయన జీవితం ఆయనది, నా జీవితం నాది. ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం మహేందర్ అంటే మా ఊరు పక్కన కోరటిపల్లి, అట్లయితే నష్టం లేదే. బట్ పొద్దున్న లేస్తే ఆయన వెనకాల పడ్డారు కదా, అప్పుడు అదే 5-6 నెలలు లేదు. ఈ మధ్యన అతను ఈ ఫస్ట్ టైం ఈరోజు పేరు తీయడం, అది పొద్దుగాల కలిసిండి, ఇప్పుడు కలిసి. ఆ పొద్దుగాల పోతుంటే నేను అసెంబ్లీలోకి పోతుంటే పెద్ద ఆయన వచ్చింది, నేను పక్కన ఏదో పేరు బాగా నేను పడుతున్నది అని అసెంబ్లీలో ఫస్ట్ టైం చూసిన ఇలా నమస్తే చెప్పా. మంచి రిలేషన్ ఉండేది, పాడి చేసుకున్నాడు అతను తప్ప ఏముంటుంది. నేను జీవితంలో అడుగడుగున కష్టాలు పడి స్థాయికి వచ్చాను తప్ప ఎవరి మీద నాకు ద్వేషం లేదు. నేను రతన్ టాటా మీద ఎడితే, ముఖేష్ అంబానీ మీద నాకేమైనా వస్తుందా? కరెక్ట్. నేను రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఎందుకంటానంటే, ఉన్నది ఉన్నట్టు దక్షిణ తెలంగాణ తీసుకుపోతున్నారు. మా ఉత్తర తెలంగాణ ముందే కొద్ది నక్సలైట్లతో బాగా ఎన్కౌంటర్లతో యువత అంతా చనిపోయినారండి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయినారు ఉద్యోగాలు లేకప్పుడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ అంతా మహబూబ్ నగర్ సైడ్ మొత్తం అక్కడనే, నల్గొండ మొత్తం మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం మొత్తం. ఏం పోయినాయని అప్పుడే మొత్తం 7 నెలల్లోనే ఏం పోయినాయి? 6,000 కోట్లు. ఏప్రిల్ 9 నాడు పేపర్ చూడు, ఆయన ఎంత దోచుకపోయినా ఆయనని చెప్పిండు. ఆయన నేను కాదు, ఆయనని చెప్పిండు. ఏమని? ఏప్రిల్ 9 నాడు పేపర్ చదివి పంపిస్తారు. రేపు 3,000-4,000 కోట్లేమో తీసుకొచ్చిన దానికి నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,425 కోట్ల జీవో ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ కూడా జీవోలు కూడా పాస్ అయిపోయినాయి. 1,425 కోట్లకు ప్రతి మండలంకి డబుల్ రోడ్సు, అండ్ ప్రతి మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, అన్నీ హాస్టల్సు, అన్నీ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలు, అన్నీ. తప్పేమంది అడుగుతున్నాను, పోరాటం చేస్తాను. మళ్ళీ మేము అధికారం వచ్చినాక మళ్ళీ డెవలప్ చేసుకుంటాం. కానీ ఇట్లా ఆయనలాగా ఒక ప్రాంతం మీద పక్షపాతంగా ఉంటాం. ఆయనకున్న హోదా వేరు. రాజ్యాంగబద్ధంగా ఒక ఉన్నతమైన పదవి ఆదరించినప్పుడు 33 జిల్లాలను సమానంగా చూడాలా. ఒక కొద్దిగా ఉంటుంది, సొంతం కొడంగల్ అన్నా కొద్ది జిల్లా అన్నా కొద్దిగా ఉంటుంది. ఆయన కానీ ఓడగొట్టింది కదా, అంత చూస్తేనే ఓడగొట్టింది ఆయన. సిట్టింగ్ మల్కాజ్గిరి ఓడగొట్టిండ్రు, మహబూబ్ నగర్ ఓడగొట్టిండ్రు. అంతగానే ఇస్తేనే మాకేమి ఇవ్వకుండా నిజామాబాద్ గెలిపించుకున్నాం. మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ నేను పార్లమెంట్, అది గెలిపించుకున్నా. ఎవరిని అందరూ పాపం ఆయన ఒక్కనే కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఏమంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అందరిని అడుగుతున్నాను. అన్నది మంచిది కాదన్న, తప్పేముంది? మరి ప్రజాస్వామ్యం నాకు ఎందుకు గెలిపించిన ప్రజల హక్కుల గురించి పోరాడాలి కదా. అభివృద్ధి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా సమస్యల గురించి పోరాడుతున్నాను అన్న. మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంత నిధులు తీసుకుపోయారు ఆర్మూర్కి ఇప్పటికి? మీరు ఎట్లా వస్తాయి అసలు ఒక ఎమ్మెల్యేకి నిధులు? ఎట్లా సీఎం ఇష్టం ఉండదు. ఈరోజు సీఎం 100 आया, सीएम गया, आयाराम गयाराम, कौन सीएम था, कितना साल तक? आज केसीआर का हालत क्या है, कल इनका क्या होगा? ఈ రాష్ట్రంలో ఒక సిస్టమ్ ఉందా అన్న? ఏ ఎమ్మెల్యేకైనా సమానంగా నిధులు వెళ్ళాలి, ప్రజలంతా ఒకటే అనే సిస్టమ్ ఉందా? లేదు ఈ 7 నెలలు పక్క కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిధులు పోయినాయి, మీకు రాలేదు అన్నట్టు ఏమన్నా ఉందా? ఎట్లా సాగుతుంది అసలు పాలన? కొద్దిగా ఉంటుంది. ఏ నాయకుడికైనా తన ప్రాంతం మీద కొద్ది అభిమానం ఉంటుంది. తప్పు లేదు అంటున్నా నేను. మళ్ళీ తప్పు నేనేమంటున్నాను, ఈరోజు గ్రామాలల్లో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులతో జరుగుతున్నాయి. అట్లా కాదు, మీ కాన్స్టిట్యున్సీకి 7 నెలలలో మీరు ఏం కనీసం 100 కోట్లు తీసుకుపోయారా? 100 కోట్లు అంటే 33 జిల్లాలు ఎవరికి ఇచ్చినా నేను ఒక పేరు చెప్పా, 9 కూడా తప్ప. ఇప్పుడు 7 నెలల్లో మీకు ఏం? మాకే కాదు, 33 జిల్లాలు ఏమి ఇవ్వలేదు, 3 జిల్లాలకు తప్ప 30 జిల్లాలకు ఏమి ఇవ్వలేదు. మీకు 10-20 కోట్లు కూడా రాలేదు. రొటీన్గా వచ్చేది వస్తే సెంట్రల్ మాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి. ఇంకా సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ అంటే ఒక సిస్టమ్ పరంగా వస్తుందా? ఎట్లా వస్తా అన్నట్ల సిఎస్ నుంచి వస్తా, ముఖ్యమంత్రి నుంచి? ఆయన మొత్తానికి ఉన్న నిధులన్నీ అటే కొండపోతున్నాడు 3 జిల్లాలకు. అంటే వాళ్ళంతా సీనియర్ మంత్రులు, ఆయన భయపెడుతున్నారు. ఎత్తన కొండవనే మీకెంత ఇచ్చిండు? 10 కోట్లు వచ్చినా రాలేదు. సెంట్రల్ ఫండ్స్ సుమారు ఒక 50-60 కోట్లు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. స్టేట్ నుంచి ఏం రాలేదు. స్టేట్ నుంచి వస్తే ఏం రాలేదు, ఇంకా దోసుకపోయింది అనుకుంటా. కొద్దిగా 10 కోట్ల చెప్పండి కదా వచ్చి మా దోసుకపోయిండు. ఎందుకంటే మా జిఎస్టీ వసూలు చేసినప్పుడు థియేటర్లల్లో, హోటళ్ళల్లో ఈ జిఎస్టీ వసూలు చేస్తాం కదా, అవన్నీ దోసుకుపోయిండు. మీ కాన్స్టిట్యున్సీ మా ఎక్సైజ్, మా ఆర్మూర్లో లిక్కర్ బిజినెస్, అంటే ఆర్మూర్ కావచ్చు ప్రతి పల్లెల్లో వైన్స్లు ఉంటాయి, అది దోసుకుపోయినరు.
మాకు ఇంకా అక్కడ ఉండే రోడ్ ట్యాక్స్, కొత్త వెహికల్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అవి దోసుకుపోయినారు. మా ప్రజలు ఎప్పుడైతే పన్నులు కడుతున్నారో ప్రతిదీ దోసుకపోయి ఆ 3 జిల్లాలకు తీసుకుపోతుంది. నిజం చెప్పు, మళ్ళీ రేపు పొద్దున వినయ్ రెడ్డి చెప్తాడు మీకు ఇంత ఇచ్చిర్రు మీకు 10 కోట్లు వచ్చినాయి చెప్తాడు కదా. ఆదాయం చెప్పమని అంటున్నా కదా, ఆదాయం కాదు మీకు వచ్చిన నిధులు చెప్పాలి. అదే చెప్తున్నాడు, మాకు వచ్చినాయి మొత్తం సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి. 7 నెలల్లో మీకు స్టేట్ ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. గుండె మీద చేతేసుకోండి. 100% చెప్తున్నాను. గుండె లోపలికి పెడతా చేతు తీసి చీల్చి. మీకు ప్రభుత్వం నుంచి ఈ మాట ఎమ్మెల్యే నేను బహిరంగంగా చెప్తున్నా ఇంటర్వ్యూ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, బట్టి విక్రమార్ గారికి, అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పమనండి. బహిరంగంగా అడుగుతున్నా కదా, మీరు తీసుకుపోయింది ఎంత, నాకు ఇచ్చింది ఎంత, అదే ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదని ఆ లెటర్ రేపు పంపిస్తా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారికి లెటర్ ఇచ్చాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము డిసెంబర్ 7 నుంచి మంత్రులకి ఎంత ఇచ్చినాను, ఆరుమూరుకి ఎంత ఇచ్చినాను, కలెక్టర్ గారికి ఇచ్చాను. అది రాగానే ప్రెస్ మీట్లో చెప్తాను. అప్పుడు నీకు మంచిగా అంకెలు, సంఖ్యలు, ఇంకేమన్నా ఉంటే విత్ అన్ని రకాలుగా సమాచారం ఇస్తాను. అంటే వాళ్ళు ఇవ్వాల్సిన వ్యక్తులే దాచుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీ వచ్చి స్టేట్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారికి ఏం రాలే. ఆయనకి ఏమొచ్చినా ఆయనే చెప్పాలా. నాకు వచ్చినైతే నేను చెప్పిన, ఏది వచ్చినా ఈరోజు ప్రకృతి వనం కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, స్కూల్స్ ఫండ్స్ కావచ్చు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి అంటున్నా. స్టేట్ చెప్పండి, స్టేడియం రాలే, అలాగే కొట్టేస్తున్నారంటే మరి అంతా తీసుకుపోతున్నారు ఆదాయం. ఈ మధ్య ఎమ్మెల్యేలు 100 కోట్లు వస్తే 10% 10 కోట్లు ఇప్పుడు పార్టీ మారినోడికి అయితే నత్త వచ్చిండొచ్చు. మరి పార్టీ మారినోడికి మారాలనుకుంటోడికి మరి ఇస్తుండొచ్చు ఆయన ప్రలోభాలు పెట్టేందుకో, లేకపోతే అంటారు కదా ఇంతకుముందు కూడా భారతీయ అదేమంటారు ఇప్పుడు టీఆర్ఎస్ ఈ పేరు మర్చిపోతాం తాపకాతంగా. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అప్పుడు ఏదో చేసినట్లు ఇలా అదే చేస్తున్నట్లు ఏమైనా పార్టీ మారేటోడికి ప్రలోభాలు పెట్టడానికి పెడుతుందో మాకేం లేదు. మాకు ఏదైతే భారత ప్రభుత్వం రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులు ఎన్ఆర్జీఎస్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ కావచ్చు, రైస్ కావచ్చు, మాదే రైస్. అందరికీ ఒక అపోహలు ఉన్నాయన్న. ఇక మీరు సొంత అన్న లెక్క కాబట్టి మాట్లాడుతున్నారు. చెప్పు. ఎమ్మెల్యేకి ఒక 100 కోట్లు వచ్చినప్పుడు 10 కోట్లు వచ్చినప్పుడు 10% ఉంటుందంట, పక్కకేసే అవకాశం ఉంటుందంట. అందుకే ఒక 50 కోట్లు 30 కోట్లు మరి అట్లాంటి ఇప్పుడు 100-200 కోట్లు సంపాదిస్తారు. మరి ఇప్పుడు 6000 ఎమ్మెల్యేకి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంత వచ్చినట్టు 10% ఎమ్మెల్యేకి అయితే ముఖ్యమంత్రికి ఎంత వస్తుంది? మీకు అందరికీ ఉన్నది కదా, డౌట్ ఉంటుంది కదా. పర్లేదు, నీ డౌట్ ఒక జర్నలిస్ట్ కూడా అడగచ్చు, దానికి ఒక ఎమ్మెల్యేకి నేను సమాధానం ఇస్తున్నా. మీరు అన్న ప్రకారం అయితే ఇప్పుడు 6000 కోట్లు కొండవేయండు, మరి ముఖ్యమంత్రికి ఎంత మిగలాలా? ఓకే, మాకు వచ్చిన అయితే మాకు అన్నలాంటోడు కాదు, అన్నలాంటోడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఎంత వచ్చింది, దానికి 10% సిస్టమ్ ఉన్నదా లేదా అనే దగ్గర సిస్టమ్ లేదు. బహిరంగంగా నా వీడియోలు చూడొచ్చు. అధికారులు నా దగ్గరికి డబ్బులతో రావద్దు, డబ్బు తీసుకొని రావద్దు, డబ్బు గురించి మాట్లాడద్దు. అందరికీ బహిరంగ చెప్పేసినాం. ఇంతవరకు ఎవరినన్నా కానీ అట్లాంటి పద్ధతులలో పోలేదు, ఏం పోలేదు. దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను బాగానే ఉన్నాను. నాకు జీతం కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి 2,50,000 జీతం వస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్ ఏసీ బిల్లు అంత ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉన్నాయి. 3 బెడ్రూమ్లో 4 బెడ్రూమ్ మంచి క్వార్టర్ ఇచ్చారు. కాబట్టి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఇంతకుముందు రాజకీయాలకు రాకముందే చాలా మంచిగా దేవుడు నన్ను ఎన్ని కష్టాలు పెట్టిండొచ్చు, కానీ దానికి తగిన ప్రతిఫలం మాత్రం ఒక రకంగా చివరి అంటే ఒక మంచి లైఫ్లో సరైన టైంలో నన్ను మంచిగా ఆదుకున్నాడు. మంచిగా ఉన్నాను, మంచి అంటే ఇప్పుడు నీలాగా ఇట్లా కలర్ఫుల్గానే ఉన్నాను. మంచి కోకాపేట విల్లా, మర్సిడెస్ కారు, ఇట్లాంటి వాచ్లు మంచిగా ఉన్నాను, చాలా బాగున్నాను. ఇంకా వాడిని కమిషన్ అడిగి వీడిని కమిషన్ అడిగి 10, 2 అనుకుంటా అదేమో ఓదలుచుకోలేదు. కానీ 7 నెలల్లో ₹1 రాలేదంటున్నాం అన్న, అది ఎంతవరకు నిజమే? అడగచ్చు కదా, వాళ్ళకి రాలేదంటే నాకే అడుగు కానీ అత్త కదా. ఇది విచిత్రం ఉన్నది. 7 నెలలు మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు 2 లక్షల మంది ఏం కావాలి? అడకదినాలా ఏంది? స్కూల్స్ ఏంది, కాలేజీలు ఏంది, రోడ్ ఏంది, రవాణా ఏంది? ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి కదా. అరే స్టేట్ ఏం కావాలి? ఇంత 3 కోట్ల 3 లక్షల బడ్జెట్ సరిపోతలేవు కదా. మరి ఇప్పుడే న్యాయం చేయాలి. ఏమన్నా కానీ ఒక నెలకు 10 లక్షలు, ₹1 కోటి ఏదో ఒకటి వస్తుంది కదా. 7 నెలల రూపాయలు మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే చేతికి అందింది ఏదో కూడా స్టేట్. నాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 2 కోట్ల 3 లక్షలు వచ్చింది. మొత్తం అందరికి ఇచ్చేసాను 2 కోట్ల 3 లక్షలు. అంటే నేను పోలేదు, అలాట్మెంట్ చేసేసినాం. సెంట్రల్ అది సెంట్రల్. మరి స్టేట్ ఒక రోడ్లు గిట్ట వచ్చినాయి, అవన్నీ కాంట్రాక్ట్ ఇచ్చిన. స్టేట్ ఏం రాలేదు. క్లియర్ స్టేట్ దోసుకపోవడే తప్పుతున్నాను, తీసుకపోవడే మా అన్ని. ఆర్మూర్ ఇంత మా ఎక్సైజ్ తీసుకుపోతున్నారు, మా రిజిస్ట్రేషన్ తీసుకుపోతున్నారు. అదే అడుగుతున్నాను నేను. తప్పే. నేషనల్ హైవే సీఎం గారు ఆఫీసుని అడిగాను, ఓఎస్డీని అడిగాను, అసలు నాకు ఏమైనా ఇచ్చితే తగలబెట్టండి. మళ్ళీ ఈ ఉత్తర తెలంగాణ మళ్ళీ నక్సలిజం పెరిగి, నిరుద్యోగం పెరిగి, మళ్ళీ ఇదంతా మాకు మళ్ళీ ఈ తుపాకీ సప్పులు, ఎన్కౌంటర్లు, ఇనుప బూట్ల సప్పులు ఎందుకు పెడతారు మా ఉత్తర తెలంగాణలోని? దక్షిణ తెలంగాణ కక్ష కట్టారని చెప్తుంటే
మాదే కాదు కరీంనగర్లోని కక్ష పట్టిర్రు. ఎక్కడెక్కడైతే కమలం వికసిస్తుందో, ఎక్కడెక్కడైతే ధర్మం తలెత్తుకున్నదో, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలుపొందిందో పగబట్టిండ్రు. కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ ఎదుర్కొంటాం, నిలబడతాం, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చుకుంటాం ఫండ్స్, అభివృద్ధి చేస్తాం, ప్రజలను మళ్ళొచ్చే ప్రజలను చైతన్యపరుస్తాం, మేలుకొల్పుతాం, జాతిని ఉత్తేజపరుస్తాం. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేది. ఇంతకీ కవిత గారిని ఏమని చెప్పి అరెస్ట్ చేసిరన్న ఇన్ని రోజులు ఆమెను వదలకుండా? మనిషి సోదరిని ఏమైనా అప్రూవల్ కావాలా? కేజ్రీవాల్ని టార్గెట్ చేయాలా? అంటే చేయని కేసుకి ఎవిడెన్స్ లేని కేసు ఇండియానా అంటే ఆయన ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి, ఏ పనులు చేయాలి, ఏ పనులు తెలియద్దా? ఆయనకి ఏమున్నదా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలియదు. కోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు నిన్న మొన్న కవిత గారిది కన్సెషన్ చేసింది కదా, తీసుకున్నది కదా కాన్ఫరెన్స్లో, అంత రెడీ అని ఒప్పుకుంటుంది కదా. మేము మీద వచ్చిన ఆరోపణలు ఇందులో పస్సా ఉంది, సత్తా ఉందని ఆనరేబుల్ జడ్జిలు ఒప్పుకుంటున్నారు కదా. ఇక ఒకటి భయందారు, కవిత గారి మీద అంటే నాకు గౌరవం ఉంది, నాకు సోదరి లాంటిది, అది వ్యక్తిగతం. ఆమెకున్న ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, రాజకీయ ఇష్యూస్, స్కీమ్స్ మనకు తెలియదు. ఏదైనా సరే ఇప్పుడు ఇంతకుముందు అదే స్కీమ్లో మనీష్ సొసైటీ గారు ఉన్నారు, సంవత్సరంన్నర అయింది అనుకుంటాను, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కొందరికి బెయిల్ వచ్చింది. ఆమె కూడా బెయిల్ రావాలని కోరుకుంటున్నా. ఒక సోదరుడుగా, ఒక నా జిల్లా వాసిగా, మా జిల్లా కోడలామె, మా ఆడబిడ్డ, మహాలక్ష్మి మాకు. ఓకే, అది వ్యక్తిగత కేసులు ఆమె వేరే, కానీ మాకు జిల్లాకు మాత్రం కోడలామె, ఒక ఆడబిడ్డ కాబట్టి కొద్దిగా ఉంటుంది, కొద్దిగా బాధ ఉంటే అది కేసు వాళ్ళు చూసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ టీంలో అవన్నీ చూసుకుంటే. కానీ ఏమైనా న్యూస్ ఉందానే? మన నార్మల్గా కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంతవరకు కేసీఆర్ గారు చూడడానికి పోలేదు అనేదానికి. ఓ పాపం పెద్ద ఆయన ఎందుకు ఇప్పుడు అప్పుడే సగం చచ్చి కూర్చున్నాడు ఫామ్ హౌస్లో. ఇక ఆయనకున్న బాధ ఆయన ఇప్పుడు ఈ టైంలో. కానీ పాపం పోయి చూసి అయితే రావాలి కదా పెద్ద. జైల్లో ఇక ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయలేరు ఆయన. మొన్నటిదాకా ఏదో మీదకెళ్ళి నేనే దేవుడు, నేనే డిక్టేటర్ అనుకున్నాడు మొన్నటిదాకా. నాకు పదవి పోయిన తర్వాత నేను మనిషిని, నేను సిద్దిపేట, చింతమడక, నాకు కూడా ఒకటి ఆధార్ కార్డు ఉంది అని జ్ఞాపకం వచ్చింది ఆయనకు. ఇక కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు జైలు అంత ఈజీ కాదు చూడాలంటే. ఆయనకు అక్కడ ఉన్న జైలు నామ్స్ ఉంటాయి, కానిస్టేబుల్ ముంగట మనం అన్ని జేబులు చెక్ చేస్తారు. అక్కడ ముఖ్యమంత్రి పోయినా, కేసీఆర్ పోయినా, రాకేష్ రెడ్డి పోయినా, రేపు తెల్లని ఇంకా పెద్ద పెద్ద అమెరికాకి వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ వచ్చినా కానీ అన్ని చెక్ చేసి మొత్తం చెప్పి కొన్ని పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని చేసినా మన బిడ్డ లోపల ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది బ్లడ్ ఏమైనా ఉండొచ్చు, హృదయం ఉంటుంది, కన్న బిడ్డ మీద ఎవరికైనా మంచిగా ఉంటుంది. కానీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి పోలేకపోతున్నాడు ఆయన పాపం పెద్ద ఆయన. నాకు నిన్న బాధ అనిపించింది ఏంటంటే కేటీఆర్ గారిని బాగా గౌరవిస్తాం మనం. అవును నిన్న బర్త్డే పార్టీ ఉండే, మరి పాపం చెల్లి కూడా లేకుండే పెద్ద ఆయన. మనం ఇప్పుడు ఓకే కేసుల గురించి ఏదైనా సరే నేనైతే మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా, నా పార్టీ వ్యక్తిగతంగా ఆమె తొందరగా విడుదల కావాలని కోరుకుంటున్నాను, తొందరగా. ఎందుకంటే నా జిల్లా కోడలు, ఆడబిడ్డ, దానివల్ల కేసు అనేది కేసు వాళ్ళు చూసుకుంటారు. దేశంలో ఎన్నో కేసులని పాపం ఆమె అంటున్నది, మరి ఏదో నిప్పులాగా బయటపడతానేమో ఆమె వ్యక్తిగతంగా ఉంటుంది. అది కోర్టులు కొన్ని చూసుకుని ఇప్పుడు కవిమల్లి గారు కూడా ఇంతకుముందు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ ఎంపీ అయ్యారు. వ్యక్తిగతంగా మాత్రం కవిత గారు అంటే నాకు గౌరవము, కేటీఆర్ అంటే నాకు ఇష్టం. విధానాల మీద కొట్లాడతాను మళ్ళీ. నిన్న కూడా అన్నాను, సిద్దిపేట, సిరిసిల్లో ఇవి అంటుండదు, అది రాజకీయమే. వ్యక్తిగతంగా నాకు కేటీఆర్ అంటే ఇష్టం, కవిత గారు అంటే గౌరవం, ఆడబిడ్డ, మన జిల్లా కోడలు. ఆ బాధ రావద్దు, వచ్చింది కాబట్టి నేను అనుకుంటున్నాను ఏదో దేవుడు ఎంతోమంది ఎన్నో క్షమిస్తున్నావు, మా సోదరిని కూడా క్షమించండి మా కవిత గారిని అని అనుకుంటాను. కాలం నిర్ణయిస్తుంది. నువ్వు అనుకున్నాక నువ్వు విడిపోయావు, నేను అనుకున్నా నేను విడిపోయాను, దేవుడు విడిపోయాలా. చట్టపరంగా ఎదుర్కొంటుంది సమస్య కేసుల్ని. మొత్తం జీవితాంతం ఉండదు కదండి కేసులో. ఇప్పుడు కనిమొలి గారు కూడా 2 సంవత్సరాలు ఉన్నారు, వచ్చారు బయటికి, ఏదో కేసు నడుస్తుంది, మళ్ళీ ఎంపీగా గెలిచారు, నడుస్తూ ఉంటుంది. కొన్ని ఉంటాయండి ఇక రాజకీయాలల్లో, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు, కొన్ని రోడ్డు పొండ వదుకుంటూ అంటుకుంటాయి. ఇప్పుడు నువ్వు అంత మంచిగా ఉన్నాడు, ఎవడో కూడా పూస్తూ ఉంటాడు. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలామంది వేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకు తప్పుకోవాలా బిడ్డ. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చీఫ్ ప్రెసిడెంట్ నెక్స్ట్ అధికారంలోకి తీసుకురాబోయే రాజు, ఆ పీఠం, తెలంగాణ స్టేట్కి బీజేపీ ప్రెసిడెంట్ రేసుల్లో 3-4 ఉన్నారు. ఒక పక్క ఈటల అంటున్నారు, మరోపక్క ధర్మపురి అరవింద్, మరోపక్క రఘునందన్ రావు, మరోపక్క పైడి రాకేష్ రెడ్డి, వెంకటరెడ్డి అన్న. ఆ పేరు మాత్రం తీసేయి, పైడి రాకేష్ రెడ్డి పేరు తీసేయి, ఇంత ఎన్ని పేరు అన్నది చదువు. అట్లనే అని సర్ప్రైజ్ ఇస్తాడేమో. ఐఎమ్ క్లియర్లీ డిక్లరేషన్, నాకు వద్దని చెప్పాను. వద్దు, నన్ను పేరు కూడా పరిగణలోకి తీసుకోకండి. అంటే నాకు పార్టీ ఇంతకన్నా ఏం చేస్తుందండి. 3 నెలల బీఫామ్ ఇచ్చి నన్ను పార్టీలోకి వచ్చిన 2 నెలలకు బీఫామ్ ఇచ్చి 3 నెలలకు గెలిపించుకున్నది. రాకేష్ రెడ్డి ఎంత డబ్బు ఉన్నవాడైనా డబ్బు వల్ల గెలవలేమండి, ధర్మం వల్ల గెలిచిన.
ధర్మం, దైవం, ప్రజల ఆశీర్వాదం, భారతీయ జనతా పార్టీ నన్ను నమ్మింది కూడా గెలిచాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ముఖ్యంగా పార్టీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కాదు. ఎవరు అవుతుండొచ్చా మీ లెక్క ప్రకారం? ఏది మాకు భారతమాత ఫోటో ఎవరైతే బాగుంటుంది అంటారు? మాకు భారతమాత ఫోటో పెట్టుకుని ముందుకు పోతాం. మాకు మొత్తం భారతమాత. ఒకవేళ వెనక ముందు లేట్ అయినా కానీ మా ఫోటో ఒకవేళ అధ్యక్షుడు కావాలని రథసారథి అనేది ఒకళ్ళు ఉండాలి కదా, ఒక సారథ్యంలో పనిచేయాలి. కొన్నిసార్లు ఎవరు ఉంటే బాగుంటుంది? మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరైనా సరే ప్రజల్ని ప్రేరేపించి, ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల్ని ఎక్కడైతే ఈ ఐకమత్యం లేక ఇబ్బంది పడుతున్నామో, ఇతర మతస్థులందరూ ఒక్కటై నీకు ఎట్లా శత్రువులు అయినరో, నీ జాతిని ఎట్లా నిర్మూలించాలనుకుంటున్నారో, నీ భవిష్యత్ తరాలను ఎట్లా బానిసలను చేయాలనుకుంటున్నారో, కాశ్మీర్లా కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, 11 రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ కేరళ కావచ్చు, 11 రాష్ట్రాలు ఎట్లా మైనార్టీ చేసినారో నీ జాతిని, నీ జాతి నిర్వీర్యం కావద్దంటే హిందువుల ఐక్యత ఒకటి. పార్టీకి ఎవరున్నా పర్వాలేదండి, అయితే నాయకుడు అనేవాడు ఎవరైనా అంటే చైతన్యపరచాల. మీ ఎంపీ గారు అయితే కూడా బాగానే ఉంటుంది కదా, ధర్మపురి గారు. నాకు బాగా సోదర సమానుడు, సంతోషం. కవితనే బయటికి రావాలని కోరుకున్న వ్యక్తి ధర్మపురి అరవింద్ కావాలని ఎందుకు కోరుకుంటాను? అందుకని నాకు కోరుకుంటాను నా సోదరుడు రావాలని. నాకు ఈజ్ బాగా క్లోజ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మాకు ఆప్తుడు, ఆత్మీయుడు. దాంట్లో తప్పేమి కోరుకున్నాడు బలేవును. అయితే బాగానే ఉంటుంది కదా 100%. అట్లా నేను అంటున్నాను అంటే దాన్ని అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము ఒక పార్టీ ఎమ్మెల్యేలుగా కొన్ని అంటే వాళ్ళ వర్గాలకు ఏర్పడిపోతాయి. ఇప్పుడు నువ్వు ఇంకొక ఎమ్మెల్యే అడిగితే ఇంకొకరు అన్నారు అనుకో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వాళ్ళు ఒక మనిషి అన్నారు అనుకో, అలా వర్గాలకి లేనిపోయిన వర్గాలకి రేట్ అవుతుంది. మేమనుకుంటామంటే పార్టీ ఏది నిర్ణయించినా ఈ జాతిని మేలుకొలిపి, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉత్తేజపరిచి, 45% మాకు ఉన్నది ఇంకా 10%, ఇంకో 10% లీడ్ అయితే అయిపోతుంది. మాకు 35% రీచ్ అయిపోయినాం. 45% సీట్ అయ్యి ఎవరైతే ముష్కరులు ఈ జాతి నశించాలా అని కోరుకుంటున్న పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా మైనార్టీ మతస్థులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఉనికి ఉండకూడదు, హిందువులు అవమాన పాల్గొని కోరుకున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాల్సిందే. అప్పుడు హిందువులు గుళ్ళకి వెళ్తారా, ప్రసాదం తింటారా, ఒక్క పొద్దులు ఉంటారా, ఉపవాసాలు ఉంటారా? ఉపవాసాలు, ఒక్క పొద్దులు, దసరా నవరాత్రులు, బతుకమ్మ పండుగలు ఇవి ఉండయి. దయచేసి ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ప్రేమించటం, కౌగలించటం, ఆరాధించడం నేర్చుకోండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది, మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది. ఏవైతే మీరు ఆస్తులు కొని పెట్టుకుంటున్నారో పాకిస్తాన్ లాగా పారిపోకుండా చేస్తాం. మీ అందరి భవిష్యత్ తరాలను కాపాడే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు మేము తీసుకుంటాం. అన్న, ఈ రాష్ట్రంలో చాలా పదవులు ఉన్నాయి. సర్పంచ్ నుంచి పడితే సీఎం దాకా ఉన్నాయి. మినిస్టర్లు కూడా చాలా ఉన్నాయి. ఎలాంటి పదవికి మీరు సూట్ అవుతారు? బాగా ఇష్టమైన పదవి అంటే ఏమంటారు? హోంమంత్రి, తెలంగాణ హోంశాఖ మంత్రి కావాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి నేను ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా ఆ విషయంలో. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, అయ్యిండు. పార్టీ ఏదైనా, ఎన్ని పార్టీలైనా ఆయన రాజకీయ చతురత్వం, చైతన్యంతో ఆయన ఏదో అయ్యిండు. టార్గెట్ సీఎం పెట్టుకున్నాడు. దట్స్ గ్రేట్, సక్సెస్ఫుల్. దాంట్లో ఒప్పుకోవాల్సింది. వ్యక్తిగతంగా మన పార్టీ ఐడియాలజీ చేయకుండా కానీ వ్యక్తిగానే నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి. ఇప్పటి హోమ్ మినిస్టర్ అయినా కూడా ముఖ్యమంత్రి అండర్లోనే పనిచేయాలంట కదా. నాకు ఏం లేదు, నా డ్రీమ్. నేను పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేది, అక్రమ కేసులు పెట్టుడు, పేదలను బెదిరించుడు, ఏమరా ఇది రావు అనుకుంటే పోలీసు యూనిఫామ్ దౌర్జన్యము, దాష్టికం చూస్తున్నాను నేను. అవన్నీ కొద్దిగా సరి చేయాలని, పేదోడు పట్ల కాకి యూనిఫామ్ కర్ర కరెక్ట్గా ఉండాలి. ఆ కర్ర ఉన్నోడికి దుర్మార్గుల మీద పడాలి. ఎవడైతే ఆడబిడ్డల మీద యాసిడ్ పోతాడో, ఎవడైతే ఇట్లాంటి పనులు చేస్తారో, లవ్ జిహాదులు అంటే వాళ్ళకి చూపిస్తాం ఆ కర్ర. హిందువుల మీద అవమానపాలు చేసేటోళ్ళని, అవమానం మత్తుకే ఒకటి. పేదోడి మీద బాగా దాష్టికాలు జరుగుతున్నాయి, నాకు ఇష్టం లేదు అది. ఉన్నోడికి అందరు చుట్టాలైనరు, లేనోడికి ప్రతి ఒక్కరు కారణం చూపిస్తున్నాడు. ఆ పోటీలకు పోతే అది పార్టీ నిర్ణయం. హోమ్ మినిస్టర్ ఇస్తుందా, హోమ్ గార్డ్ ఇస్తుందా అని స్వీకరించాలా. వద్దు రాకేష్ నీకు ఇయ్యం, తప్పేముంది? నాకన్నా ముందు వచ్చిన చాలామంది ఉన్నారు. 30-40 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. 80 సంవత్సరాల వృద్ధులు పుట్టి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నారు. పార్టీ కోరిక ఉంటుంది. ఎమ్మెల్యే కావాలనుకున్న అయినా, హోంమంత్రి కావాలని ఉంది. పేద ప్రజలకు కొద్దిగా ఏదో కొంత చేయాలా. ఈ కొద్దిగా క్రైమ్ని, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను చూసిన సొసైటీలో ఫేస్ చేసిన. అవి పెద్ద ఇబ్బంది లేకుండా కొన్ని కంట్రోల్ చేయొచ్చు. మొత్తం రామరాజ్యం చేయలేకపోవచ్చు, కానీ ఉన్నంతలో మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. హిందువులను కొద్దిగా గౌరవంగా బతికేటట్లు మాత్రం చేయగలుగుతాం. పేదవాడి దగ్గర ఏముంటుంది?
నీ దగ్గరేముండే నా దగ్గరేముండే కొరటి పెళ్ళి లంబాడు తండలు నీకు తల్లి లేని అనాథ జీవితం నాది మరి ఇద్దరిని చూసుకోమని జీవితం వాళ్ళు చెప్తావా మన ఇద్దరినే చూసుకోమను దేంతో నచ్చినాం నీకు ఎవరు బ్యాక్ బోన్ లేరు గాడ్ ఫాదర్స్ లేరు నాకు ఎవరు లేరు ఆత్మధైర్యం అందరికీ ఇదే చెప్తాను ఆత్మవిశ్వాసం కొద్దిగా నిజాయితీతో కూడిన ఆత్మవిశ్వాసం ఒక్కొక్కసారి కొద్దిగా తొందరపడి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా రాను ఇబ్బంది పడవలసి వస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేము ఈరోజు మనం ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం కొన్ని పేదోడిని కొట్టి తప్పులు చేసి రకరకాల స్కాములు చేసుకుంటూ వస్తే ఈ నవ్వు ఉండదు కరెక్ట్ డబ్బు సంపాదించినాక చిరునవ్వు కూడా ముఖ్యం చిరునవ్వుల వరం ఇస్తావా చితి నుండి పైకి వస్తానన్నట్లు అది లవ్ ఏం కాదు అది నిజాయితీ ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు రాకేష్ ఏంటంటే ఏం చేయాలి కలు ఉన్నావు రేపు ఉంటామో ఉండమో ఈరోజు మనం పూరా కరికే జాయింగే ఆడి మీద ఏడ్చి ఈడి మీద ఏడ్చి ఓడి మీద ఏడ్చి ఏం చేస్తావు ఇంతకుముందు ఏడ్చినోడు ఉన్నాడు ఆ భూమి మీద 4 दिन का जिंदगी आज रहता कल चले जाता हो सकेगा तो 4 आदमी का अच्छा करो నాకు ముస్లిమ్స్ పాటలు అంటే కూడా బాగా ఇష్టం నాకు పాకిస్తాన్ పాటలు అంటే ఒక పాట ఉంటుంది అలా మంచిగా అల్లై హల్లా కియా కరో దుక్కున కిసీకా దియా కరో కానీ కొందరు అల్లై కారా అనుకుంటే దుక్కు హిందువులకు ఇస్తున్నారు అదే బాధ కానీ చాలా మంచి మెసేజ్ ఉంటుంది ఆ పాటలో వీలైతే మంచి యువత ఒకటేనండి ఫస్ట్ నేను ఆ కుటుంబంలో పుట్టాను ఇంట్లో పుడితే బాగుండేది అందులో పుడితే బాగుండేది రెడ్డిలలో పుడితే బాగుండేది కమ్మలో పుడితే బాగుండేది ఎండ్లో పుట్టకుండా పుట్టిన మామూలు అనాథగా పుట్టిన నేను ఎట్లా అయినా లంబాడితండ్రిలో పుట్టిన మహేందర్ ఎట్లా అయింది ఇట్లాంటి చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్కి అబ్దుల్ కలాం పేపర్లు అమ్ముకున్న అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కావచ్చు చాలామంది నిజాయితీ పరులు ఉన్నారు జయశంకర్ లాంటి అంటే ఎవరిని చాయ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రధానమంత్రి అయ్యిండు దయచేసి నిరాశ పడకండి ఫస్ట్ నిరాశ అన్నిటికన్నా శత్రువు ప్రపంచంలో బాగా నేరమది నిరాశ నా దృష్టిలో అయితే కదా దాన్ని మామూలుగా ఉండదు నా కోపం నిరాశతోనే ఉంటాయి కాబట్టి దయచేసి యువతకు చెప్పేది ఒకటే ఆత్మవిశ్వాసంతో ఉండండి మీరు ఒక్కసారి దయచేసి సమాజ బాంధవ్యులు అన్నీ కాపాడుకుంటూ బంధుత్వాలు కాపాడుకుంటూ సమాజంతో ప్రేమతో మెలుగుతూ కూడా వేలాది అవకాశాలు ఉన్నాయి ఏమున్నదండి అయితే ఏమంటారు ఓలా ట్యాక్సీలో ఏముంటుంది ఓయో ఓటలు చెప్తున్నా ఓయో ఏమున్నది ఓయోలో వాడు ఒక యాప్ డెవలప్ చేశాడు బుక్ చేసిన డబ్బులు ఇస్తాడు హోటల్లో డబ్బులు ఇస్తాడు ఏముంది అమెజాన్ వాట్ ఈజ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏం చెప్పు ఫ్లిప్కార్ట్లో ఉన్నది ఒక ఐడియా ఎవడో సామ్సంగ్ ఫోన్ బుక్ చేస్తాడు వాడు ఎక్కడి నుంచో ఢిల్లీకి వెళ్ళి డెలివరీ ఇస్తాడు కొన్నోడు అంటే క్రెడిట్ కార్డు లేబుల్ పే చేస్తాడు వాడు ఇట్లా నొక్కిన కనుక వాడు ఆల్రెడీ యువర్ డెలివరీ డిస్పాచర్ అంటాడు వాడి దగ్గర కమిషన్ వీడి దగ్గర కమిషన్ ఏం చేసేది ఒక ₹1,00,000 యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని రకరకాల వేరే హౌసెస్ అది వేరే విషయం అంటే మిమ్మల్ని ఒకటే చెప్తున్న యువతకు వాడెవడో ఐడియా వాడు ఆడిచ్చినట్లు ఒక ఐడియా జీవితాన్ని ఎట్లా మార్చేస్తుందో ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని మారుతుంది నిరాశ నిస్పృహలద్దు మన గురించి ప్రపంచం ఉంది రేపు అనేది మనది ఏ రోజన్నా కావచ్చు సూర్యోదయం కంపల్సరీ ఉంది ప్రతి ఎప్పుడు అమావాస్య చీకట్లే ఉండే జీవితాలలో మన గురించి రేపు అనేది ఉంది ఆ రేపటి గురించి ఎదురు చూడండి ఏదో ఒక రోజు మన రోజు వస్తుంది ఈ జన్మ మళ్ళీ రాము ఈ భూమి మీద మన పాదాలు నడయాడినప్పుడే ప్రపంచంలో ఉన్నాయన్నీ తెలుసుకుందాం అనుభవిస్తాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప జీనా హై తో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో ఇవి మా జీవితాలు మేము చదువుకున్నప్పుడు కాలేజీ గోడల మీద ఉన్న గీతలు రాతలు ఇప్పటికి మా కళ్ళల్లా మా మెదళ్ళల్లో మెదలాడుతున్నాయి కాబట్టి యువతకు నేను ఇచ్చేది ఒకటే రేపు అనేది మీకు ఉంది మీరు మాకన్నా ఉన్నతమైన స్థానాలు ఉన్నతమైన జీవితాలు 100% సక్సెస్ అవుతారు మీరు సమాజానికి ఉపయోగపడతారు ఏదన్నా పైడి రాకేష్ రెడ్డి జీవితాహాస్యం ఏంటంటే ఏం చెప్తారు ఇంకా జీవితంలో ఒకటేనండి ఎంత వీలైనంత పేదోడికి లేనోడికి అండ కావాలనుకుంటున్నా వాడి గుండె కావాలనుకుంటున్నా ఒకవేళ నా చేతిలో ఈ గలము నన్నొద్దులు ఇంకా బలహీనులకు బక్క చిక్కిన వాళ్ళకి ఉపయోగపడాలనుకుంటున్నాను ఈరోజు కలం గ్రీనింగ్కి వచ్చింది ఈ గలంకి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా రెస్పాండ్ అవుతున్నాయి ఈ దేశం నిలేదే ఐఏఎస్లు ఐపీఎస్లు కలం గ్రీనింగ్ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నది
ఇంకా రకరకాల అంటే ఏదైనా సరే ఈరోజు నా కలంకు నా పేరుకు ఒక అర్థం ఇచ్చిండు దేవుడు. నా గొంతు మాట మాట్లాడితే చాలామంది పేదలకు కష్టాలు పోతున్నాయి. ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, కొంత కావచ్చు. ఇది ఇట్లనే కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా అన్నీ చూసేసాను, మీనింగ్ అన్నీ చూసేసాను. ఇంకా ఉంటుంది కాబట్టి సబ్ జో కుచ్ చాతే ఓ లే లియా, భగవాన్ని దియా అంటే ఇంకెక్కువ పెద్ద కోరికలు ఏం లేవు. దేవుడు మంచిగా బాగున్నారు, 3 పిల్లలు బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, భార్య మంచి నాకు కంఫర్టబుల్ వైఫ్ ఉంది. ఇంతసేపు నిరంతరం ప్రజా జీవితం కాబట్టి దేవుడిని ఇంతే కోరుకుంటున్నా. ఈ గొంతుకి ఇంకా ప్రాణం పోయు, ఈ చేతికి ఇంకా పవర్ ఇయ్యు. ఇది వేలాది మంది నుంచి లక్షలాది మంది కోవాలని కోరుకుంటున్నాను. మీ ఆశయం చాలా గొప్పగా ఉందన్న. పేద ప్రజల కోసం పోరాడాలా, ఈ గొంతు ఇలానే నిలబడాలా, ఈ కలం ఆగకూడదు అని సంకల్పించిన, అన్నిటికంటే మించి పేదల గురించి నిలబడాలా, ఈ చేయి దానికోసమే పనిచేయాలా అని మీరు సంకల్పించినారు. నిజంగానే మీ ఆశయం చాలా గొప్పదన్న. చిన్నవాడినైనా మీకన్నా మీరు ఏ ఆశయం కోసం అయితే పోరాడుతున్నారో ఆ ఆశయం మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దేవుడు ఇంకా మీకు మీ చేతికి, మీ కళానికి, మీ గొంతుకి ఖచ్చితంగా ఇంకా ఆయువు ఇంకెక్కువే పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నవాడినైనా సరే అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోకి మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు మహేందర్, ధన్యవాదాలు మీకు కూడా. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నగరమే కాకుండా అంటే ఒక చిన్న స్వార్థంతో కూడా ఉంది. ఎందుకంటే నా ప్రాంతం వాడి కాబట్టి, రక్తం వేరైన అన్నదమ్ములం, ఒకటే గాలిని పిలిచాం కాబట్టి. రక్తం పంచుకుపుట్టలేదు కానీ గాలి అయితే ఒకటే. కొరటపల్లి గాలి, అంకాపూర్ గాలి, గాలిలో కొద్ది దగ్గర ఉంటుంది. చెరువులు కూడా కాకతీయ కాలంలో కట్టినాయి కాబట్టి నువ్వు తాగిన చెరువులు నేను తాగాను కాబట్టి అన్నదమ్ముల బంధంగా చెప్తున్నాను. నీ భవిష్యత్తు కూడా భారతదేశం అంతా, నీ జీవితం అంతా ఒక స్ఫూర్తిగా ఉండాలా. ఒక మామూలు కుటుంబాలకి వచ్చిన బిడ్డలు కూడా ఒక మీడియా రంగంలో ఒక దేదీప్యమానంగా ఈరోజు పెద్ద పెద్ద రామేశ్వరరావులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఈనాడు రామోజీరావు లాంటి వాళ్ళు పెట్టిన స్టూడియోల కన్నా ఇంకా భవిష్యత్తు ఉజ్వలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్టూడియో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఇంటర్వ్యూ అయిపోలే. సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక 3 సార్లు జై జవాన్ జై కిసాన్ అని అందరి గొంతుల నుంచి విన్నా, కానీ మీ గొంతు నుంచి వినాలంటే అదో ఇష్టంగా ఉంది. సో ప్లీజ్ 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.